సో హలో గైస్, వెరీ ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ పెద్ది. ఇప్పుడు ఏంటంటే మూవీ నేను చూశాను, వంశీ 1-2 డేస్ తర్వాత చూసాడు. వంశీకి ఎలా ఉంది, ఎలా అనిపించింది అనేది ఇంకా అసలు మేము మాట్లాడుకోలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ విల్ బి లిసనింగ్ టు దట్ రియాక్షన్. నా రివ్యూ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. దట్ ఈస్ ఐ థింక్ యూ గైస్ ఆల్రెడీ నో నాకు సినిమా ఎలా అనిపించిందని. ఇప్పుడు ఒక థింగ్ ఏంటంటే, వై వీ వాంటెడ్ టు డూ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వై మేజర్ గా నేనే వంశీని పుష్ చేశానరే ఇది చెయ్యాలి అని. సి మూవీ గురించి జనాలు పలు పలు విధాలుగా బయట మాట్లాడుకుంటున్నారు. దట్ ఈస్ ఫైన్. పలు పలు విధాలుగా ఎనీ మూవీ గురించి మాట్లాడుకోవడం అనేది ఫైన్. కాకపోతే మూవీలో ఉన్న కొన్ని ఆస్పెక్ట్స్ ని పక్కన పెట్టేసి ఓన్లీ 1-2 ఆస్పెక్ట్స్ ని బాగా స్ట్రెస్ చేసి, నేను ఫేస్బుక్ లోకి వెళ్ళినా, వాట్సాప్ లోకి వెళ్ళినా, ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఓన్లీ ఒక 2 ఐటమ్స్ ని బాగా స్ట్రెస్ చేసి జనాలు మాట్లాడుకుంటున్నారు. ఓకే, దానికి బుచ్చిబాబు ఆల్రెడీ రెస్పాన్స్ కూడా ఇచ్చారు. నాకు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే, విల్ టాక్ అబౌట్ ద మూవీ ఆల్సో. నాకు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే, 3 hours 9 minutes మూవీలో ఒక 15-20 minutes కనిపించి వినిపించిన కాన్సెప్ట్ తప్ప ఇంకా ఈ సినిమాలో మనం మంచిగా మాట్లాడుకోవడానికి, అరే పర్లేదురా దాంతో పాటు ఇది కూడా మాట్లాడుకుందాం అనుకునేడానికి అసలు ఇంకా ఏమీ లేదా? Is there nothing in this movie that we can talk about except for that 15-20 minutes is my biggest question. సో అదేంటి అనేది మనం మాట్లాడదాం. ఇప్పుడు వంశీని ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ హిమ్, మరే సినిమా చూసావు కదా, నాకు నచ్చిందా నచ్చలేదా చెప్పకు అప్పుడే. ఓకే. మూవీ థియేటర్ లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమాలో నీకు గుర్తుండే 1 scene ఈజ్ ఎనఫ్, లైక్ నాట్ ఈవెన్ లైక్ మోర్ దెన్ 1. నీకు గుర్తుండే ఒక సీన్ చెప్పు. గుర్తు లేకపోయినా పర్లేదు, నాకు ఏమి గుర్తులేదు బ్రో, బొక్క ఏమి అవసరం లేదు, అసలు వేస్ట్ అనుకున్నా ఓకే. కాకపోతే ఒకవేళ కనుక నీకు గుర్తు ఉంటే ఏదైనా సీన్, ఒకే ఒక సీన్ చెప్పు. అంటే నాకేమనిపించిందంటే, ఆ ఒక్క సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి బుచ్చిబాబు రామ్ చరణ్ ఈ సినిమాకి ఒప్పించాడేమో అనిపించింది. దట్ వన్ సీన్ ఇస్ రామ్ చరణ్ పుట్టింగ్ ఇస్ లైక్ అవుట్ సైడ్ ద ట్రైన్. వెంటనే భువనేర్ అని ఇట్లా స్టాచ్యూ చూపిస్తాడు చూసారా, ఓహో సినిమా ఈ డైరెక్షన్ వెళ్తుందా అని చెప్పేసి ఐ ఫీల్ రియల్లీ గుడ్ అబౌట్ ఇట్. అప్పుడే అనిపించింది ఇది చూపించడానికి ఇంత దూరం ఇలా ఎందుకు తీసుకొచ్చారో బాబు అనిపించింది నాకైతే. బట్ ఐ రిమెంబర్ దట్ సీన్. Okay, you will remember that scene. మేబీ దట్ ఈస్ బుచ్చిబాబు స్పెషాలిటీ. లైక్ ఫస్ట్ మూవీ ఉప్పనలో కూడా ఇలాంటిది ఏదో షాకింగ్ ఎలిమెంట్ క్రియేట్ చేశారంట కదా క్లైమాక్స్ లో. బేసిక్ గా ఉప్పునే నువ్వు చూడలేదని అర్థమైంది నాకు, మన జనాలకు కూడా అర్థమైంది. ఇప్పుడు దాని గురించి సపరేట్ గా మాట్లాడుకుందాం మనం. ఓకే, అది పక్కన పెడదాం. సో ఇప్పుడు నీకు ఈ సీన్ గుర్తుంది, వెరీ గుడ్. దట్స్ గుడ్ దట్ యూ రిమెంబర్ దిస్ సీన్. సో ఇప్పుడు ఏంటంటే, బేసిక్ గా జనాలందరూ మాట్లాడుకునే దాని గురించి చెప్తాను రా. సో అది నీకు ఎలా అనిపించింది అనేది చెప్పు. బేసిక్ గా జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ఉంది కదా, జాహ్నవి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశంలో జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ని నేను మర్చిపోయాను రా. సినిమా చూసేటప్పుడు నేను మర్చిపోయాను అసలు నాకు జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ఉంది, జాహ్నవి కపూర్ క్యారెక్టర్ లో ఈ డైలాగులు ఉన్నాయి, జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ని ఎలా చూపించారు అనేది అంతా నేను మర్చిపోయాను. బికాస్ నాకు జాహ్నవి కపూర్ క్యారెక్టర్ అంత సినిమాకి అంత వాల్యూ ఎడిషన్ క్యారెక్టర్ లాగా అనిపించలేదు. సో in my opinion, the only one scene where Janhavi Kapoor character as a character played value is మనోడు క్రికెట్ ఆడడానికి వాళ్ళ మీద రివోల్ట్ అవ్వడానికి ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కదా. సో దట్ మనోడు క్రికెట్ వదిలేసి ఇలా అందరితో ఆడే గేమ్ కాదు, నేను ఒక్కడిని ఆడే గేమ్ అయితేనే నాకు గుర్తింపు వస్తుంది అని రియలైజ్ అవ్వాలి కదా. సో దానికోసం జాహ్నవి కపూర్ స్టేజ్ సీన్ అదంతా సెటప్ చేశారు. దానికోసమే వాల్యూ ఉంది తప్ప జాహ్నవి కపూర్ క్యారెక్టర్ వేరే ఇంకా స్పెసిఫిక్ గా వేరే వాల్యూ ఏం లేదు, ఎక్సెప్ట్ ఫర్ ద గ్లామర్ ఎడిషన్ ఆర్ ద వాట్ ఎవర్ హీరోయిన్ ఎపీల్ కావాలనుకుంటున్నారు కాబట్టి అని అనుకుని వదిలేశాను నేను. ఇప్పుడు జనాలు మాట్లాడుకునేది ఏమిటి అంటే, జాహ్నవి కపూర్ స్పీచ్ ఇస్తుంది కదా, మా నాన్న తగలడిపోయింది అది ఇదని మాట్లాడేటప్పుడు మనోడు ఒకసారి ముట్టేయాలరా అంటాడు కదా అమ్మాయిని. అది కూడా ఒకసారి ముట్టేయాలరా అంటాడు, ఆ డైలాగ్ క్లియర్ గా ఒకసారి ముట్టేయాలరా అంటాడు. సో దాన్ని మన వాళ్ళు చాలా విధాలుగా రకరకాలుగా దాన్ని చీల్చి చెండాడి ఆ డైలాగ్ ని ఇట్లా ఆబ్జెక్టిఫై చేశారు. హీరో ఇట్లా హీరోయిన్ ని ఇట్లా ఏం చేసినా పర్లేదు అది ఇది ఏదేదో మాట్లాడుకుంటున్నారు. సో నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాలేదు, ఇంత డెప్త్ లోకి వెళ్ళిపోయి దాన్ని అసలు ఇంకా అలా చీల్చి చెండాడేసి, is this negativity on the heroine or negativity on the dialogue or
ఆబ్జెక్టిఫైయింగ్ విమెన్ కాన్సెప్ట్ ఆర్ వాట్ ఎవర్ నాకు అర్థం కాలేదు. మరి ఇలాంటివి మనం చాలా సినిమాల్లో చాలా చూసాం. మరి అప్పుడు ఆ, ఇలాంటి కాన్సెప్ట్లు ఇలాంటివి ఏమి బయటికి రాలేదు. మరి ఇప్పుడు బాగా సినిమా మొత్తాన్ని పక్కన పెట్టేసి దీని గురించే బాగా ఎక్కువగా మాడుకుంటారు అనమాట ఇక్కడ. ఓకే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగనా? అడుగురా. ఇప్పుడు జాన్వీ కపూర్ వాట్ ఎవర్ క్యారెక్టర్ షీ ప్లేడ్ ఇన్ దిస్ మూవీ, మీరు పెద్దగా అసలు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అంటున్నారు కదా. సో దెర్ ఆర్ టూ ఆన్సర్స్ ఫర్ దిస్. వన్, యూ డి నాట్ రియలీ కేర్ వాట్ హ్యాపెన్ టు హర్ ఆర్ వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్, ఆర్ టూ, వాట్ ఎవర్ షీ డిడ్ నాట్ బాదర్ యూ. విచ్ పార్ట్ డూ యూ టేక్? నా వాట్ ఎవర్ షీ డిడ్ నాట్ బాదర్ మీ ఇస్ మై ఆన్సర్. అండ్ ఓకే. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, ఫర్ మీ జాహ్నవి కపూర్స్ క్యారెక్టర్ ఇస్ దేర్ ఇన్ దిస్ మూవీ టు ఓన్లీ ఇన్వోక్ దట్ ఎలిమెంట్. మనోడు వాళ్ళ మీద రివోల్ట్ అవడానికి ఏదో ఒక కాజ్ ఉండాలి కదా. ఆ కాజ్ ని ఇన్వోక్ చేసే ఒక రీజన్ కోసం ఆ అమ్మాయిని పెట్టుకున్నారు. అంటే దట్ ఈస్ హౌ ఇప్పుడు క్యారెక్టర్ వాస్ యా, జస్టిఫైడ్ అని నాకు అక్కడ అనిపించింది. అదొకటే అనే కాదు. సో ఐ టెల్ యూ వే, ఐ మీన్ నా నా ఒపీనియన్ కూడా కాదు. నాకేమనిపించిందంటే ఆల్రెడీ వాళ్ళని ఒక రకమైన గుర్తు లేని జనాలుగా చూపిస్తున్నారు. ఓకే, అవును, కొండ అవును. కొండ కింద కొండ కింద ఉండే జాతి అది అంటారా ఇదని. అని తను అసలు నథింగ్, లైక్ దే ఆర్ నథింగ్, అదే నథింగ్. అలానే చూపించి దానికి తోడు రామ్ చరణ్ అలాంటి పదజాలం వాడడం జానీ కపూర్ గురించి చూపించి, లైక్ దే ఆర్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ దీస్ పీపుల్ ఆర్ లైక్ దిస్. అండ్ ఎస్, సెకండ్ హాఫ్ లో జానీ కపూర్కి ఎప్పుడైతే తెలుస్తుందో ముద్దు పెట్టింది కూడా వీడే అంటే, అక్కడ రామ్ చరణ్ జస్టిఫికేషన్ ఇస్తాడు. అవును. మేము ఇంతే, మేము ఊరోళ్ళం, మేము ఇలానే చేస్తాం అంటే. ఏంట్రా బాబు, నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు? లైక్ దిస్ దిస్ వాట్ ఎవర్ హీ సెడ్ గాట్ అప్రూవ్డ్ ఇన్ స్క్రిప్ట్ స్టేజ్, రిహార్సల్స్, షూటింగ్, ఎడిట్ అండ్ ఫైనల్ కట్. ఏంటి 5 స్టేజ్లు దాటి యు ఆర్ స్టిల్ సేయింగ్, ఒక పక్కనేమో దిస్ ఇస్ అబౌట్ ఐడెంటిటీ అని చెప్తావు, యువర్ మూవీస్ ఆర్ అబౌట్ గివింగ్ ఐడెంటిటీ టు అన్టచబుల్స్ అని ఒక దగ్గర అలా చెప్తున్నారు, ఇంకో దగ్గర ఈ ఎలిమెంట్లో ఇలా చూపిస్తున్నావు అదే ఊరోళ్ళని. అంటే కంప్లీట్గా కాంట్రడిక్టింగ్. అండ్ పీపుల్కి ఇది గుర్తుంటుంది, నువ్వు అంతా 2.5 గంటలు కష్టపడి రామ్ చరణ్ ఒక గుర్తింపు తీసుకొచ్చాడని. నాకు ఎక్కడ కాలిందో తెలుసా బ్రో. ఓకే, స్పాయిలర్స్ మాట్లాడేస్తున్నాం. ఈ వీడియో యా యా, లెట్స్ గో ఫర్ ఈజీగా ఇట్. 1 వీక్ అవుద్ది. జగపతి బాబు చచ్చిపోయాడు, అంత అవును. పెద్ద ఎమోషనల్ సీన్. ఆ జరిగిన నెక్స్ట్ 15-20 మినిట్స్లో ఏదో 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 అందరు గుడ్ వైబ్లో ఉంటారు. అరే మీరు ఆ మూడ్ని కంటిన్యూ చేయండి రా అని కాకుండా ఏదో మంచి లేదురా, మూడ్లోకి గుడ్ వెళ్ళిపోతారు. వైబ్ లో, గుడ్ ఏం వైబ్ లేదు, లో ఎక్కడ ఉన్నారా? నాకు పిచ్చ కాలేదు నాకు అక్కడ. అరే అది కాదు, ఏంట్రా, గుడ్ వైబ్ లో ఎక్కడ ఉన్నారు? దే గో సమ్వేర్, ఐ మీన్ ఐ డోంట్ రిమెంబర్, బట్ నాకు అక్కడ మస్తు కాలింది. జగపతి బాబు చచ్చిపోయాడంటే ఆ మూడ్లోనే ఉండి అందులో నుంచి బయటికి లేదురా, ఆ రాకూడదు. మూడ్ లోనే ఉంటారా? నీకు ఎలా అనిపించింది? బికాస్ జగత్ బాబు చచ్చిపోయిన తర్వాత మనోడు కుస్తీ నేర్చుకోవడానికి వచ్చేస్తాడు కదా ఆ తర్వాత. కుస్తీ నేర్చుకోవడానికి వచ్చిన తర్వాత కదా, ఆ, ఏంటది ఐటమ్ సాంగ్ వేస్తుంది, ప్రతిదీ జస్టిఫై చేయకండి. ఐటమ్ సాంగ్ అప్పుడే రాదు రే, ఐటమ్ సాంగ్ అప్పుడే రాదు. కుస్తీ నేర్చుకోవడానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఊరోళ్ళందరూ వాడి దగ్గరకు వచ్చి, ఏంట్రా నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు కదా, మనకి జత కూలీ కావాలి కదా, జోడి జోడి కూలీ కావాలి కదా. వాడు ఆ, వస్తేనే కదా వాళ్ళకి ఆ బెల్లంకి డబ్బులు అది వచ్చేది. నువ్వు వస్తేనే మాకు ఇది ఉంటదిరా, నువ్వు ఇక్కడ ఉండిపోతే ఎట్లాగా, నువ్వు రారా బాబు మా దగ్గర అని అడుగుతారు కదా. ఆల్రెడీ ఉమ్, మనం దీంట్లో ఉన్నాం రా, బాగా దుఃఖంలో ఉన్నావు, నువ్వు పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి కొట్టించావు, నీకోసమే కదా పోలీస్ స్టేషన్ కి వచ్చి మేమందరం తన్నులు తిన్నాము, ఇదంతా అదంతా ఉంటదిరా వైబ్. ఆ రీజనింగ్ అంతా ఇచ్చాడు. అదొకటి. అప్పుడు వాడిని మొహమే దూసేసి వెళ్ళిపోతారు కదా, చీ నీ బతికింతేరా, నువ్వు ఇంతే, మావాడి కాదు నువ్వు, మా జాతి చెందినోడి కాదు నువ్వు, తేడాగాడివి నువ్వు అని చెప్పి ఊసేసి వెళ్ళిపోతారు కదా. ఏమో. సో దే డిసోన్ హిమ్ అండ్ దే గో. ఆ తరువాత ఆఫ్టర్ హీ లెర్న్స్ కుస్తీ, వాడు మనోడు కుస్తీలో బాగా కొంచెం హైప్ వచ్చిన తర్వాత వస్తుంది అండ్ ఐటమ్ సాంగ్ విచ్ మీకు ఇస్ టోటల్లీ అన్నెసెసరీ. స్పోర్ట్స్ డ్రామాలో యూజువల్గా ఐ డోంట్ కన్సిడర్ దిస్ స్పోర్ట్స్ డ్రామా బ్రో. ఓకే, జనాలు ఏదో స్పోర్ట్స్ డ్రామా అంటారు అంటే స్పోర్ట్స్ డ్రామాలో స్పోర్ట్స్ తప్ప అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ స్పోర్ట్స్ ఇస్ నాట్ ఈవెన్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెడికేషన్ దట్ ఈస్ పుట్ బై రామ్ చరణ్, ఐ యాక్సెప్టెడ్, బట్ దట్స్ హిస్ జాబ్. ఎండ్ ఆఫ్ ద డే నాకు స్పోర్ట్స్ డ్రామాలో స్పోర్ట్స్ అంత గ్రేట్గా అనిపించలేదు, విచ్ ఇస్ స్టిల్ ఫైన్. నాకు ఎక్కడ కాలుద్దంటే స్పోర్ట్స్ డ్రామాలో నువ్వు హీరోగా ఉండాలంటే ఖచ్చితంగా ఎదురుగున్నవాడు విలన్గా ఉండాలా? హీ కెన్ బి అ స్పోర్ట్స్ పర్సన్ ఆల్సో, రైట్? దంగల్ చేయాలనుకుంటే ఈజీగా చేసేయచ్చు అందరినీ. ఎవరైతే ద ప్లేయర్స్ హు గో అండ్ అవును, ప్లే ఇక్కడ విత్ విలన్ ఎవరు? ఈ సినిమాలో విలన్ ఎవరు? రాజస్థాన్ నుంచి ఒకడు వస్తాడు కదా, ఓ విలనిష్గా లుక్ ఇచ్చేసి నేను ఇది వాడిది సమ్ సిసోడియా బ్యాచ్.
వాడు విలన్ కాదు కదా వాడిని విలన్ లాగానే చూపించారు బ్రో సినిమాలో. వాడిని బ్రో. వాడు చూస్తే విలన్ ఎలా వా అవుతాడు రా అరే వాడిని ఆడు విలన్ విలనిష్ ఎలా గానే అవుతాడు రా చూపించారు. వాడిని విలనిష్ గానే చూపించారు. బేసిక్ గా నువ్వు నాకు ఒకవేళ అక్కడే విలన్ కాలేదు. నువ్వు కుస్తీ నువ్వు ఒకవేళ విలన్ అనాలంటే నన్ను లైక్ రామ్ చరణ్ తో పాటు ఇంకోటి కుస్తీ నేర్చుకుంటుంటాడు కదా అది మనకి దట్ ఫెలో వాడు నన్ను విలన్ ఐ అగ్రీ దట్ ఫెలో ఇస్ విలన్ అని ఐ అగ్రీ. సిసోడియా విలన్ ఎలా అవుతాడు రా సిసోడియా సిసోడియా విలనే కాదు. అంటే నాకు చూపడం అంటే స్టోరీ నరేట్ చేసేటప్పుడు కూడా సిసోడియా వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి ఏదో ప్రైడ్ ఉంటది. ఆడు నాకు దగ్గర కడియం తీసుకెళ్ళిపోయాడు, నువ్వు ఎలా అయినా నాకు కడియం ఇచ్చేయాలి అని చెప్పేసి వాళ్ళ బ్యాచ్ మొత్తం తీసుకొచ్చి, ఇప్పుడు ఇండియా వర్సెస్ చైనా ఏదన్నా మూవీస్ లో ఇండియా వర్సెస్ చైనా ఉందనుకోండి, ఏదో సినిమాలు చేశారు ఇది యాక్చువల్లీ. ఇండియా వర్సెస్ చైనా మ్యాచ్ వచ్చినప్పుడు చైనీస్ పెద్ద విలన్స్ లాగా చూపించారు. దే ఆర్ ఓన్లీ దేర్ టు ప్లే ద గేమ్. సిసోడియాని అలా చూపించాలంటే చూపించచ్చు. నాకు ఇంకా ఇక్కడ కాలేదు తెలుసా, అరే చివరికి బుచ్చిబాబు సనా ఎంత చీప్ ట్రిక్స్ ప్లే చేశాడంటే, లాస్ట్ రన్నింగ్ రేస్ ఉంది కదా, ఆ రన్నింగ్ రేస్ లో కూడా రామ్ చరణ్ పడిపోవాలా, పడిపోతే తప్ప మనకి ఇన్స్పిరేషన్ రాదా రామ్ చరణ్ గెలుస్తాడని. అక్కడ యాక్చువల్ గా దట్ ఐ టోటలీ అగ్రీ రా లాస్ట్ యాక్చువల్లీ అంత చీప్ ఎందుకు బ్రో? ఆడియన్స్ అంటే అంత చిన్న చూపు ఎందుకు? నేను మీకు ఇప్పుడు చెప్తాను, మీరు ఇదే ఫీల్ అవ్వాలని చెప్పేసి అట్టుపని తీసి వదిలిపెట్టా. నేను అదే చెప్తున్నాను కదా, రామ్ చరణ్కి ఒక్క సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు, బాబు మీరు ఇక్కడ కాలు పెడతారు ట్రైన్ బయట. ఆ ఒక్క సీన్ తో కన్విన్స్ చేసి రామ్ చరణ్తో చేయాల్సినంత చేయించుకున్నాడు. ఐ యాక్చువల్లీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ రామ్ చరణ్ ఫర్ గేమ్ చేంజర్ నౌ ఆఫ్టర్ వాచింగ్ పెద్ది. గేమ్ చేంజర్ బెటర్ కదరా బాబు. మీరు ఎట్లీస్ట్ శంకర్ మాట చెప్పినట్టు విన్నారు బుచ్చిబాబు అనవసరంగా పీపుల్ ఆర్ టేకింగ్ అన్నెసరీ అడ్వాంటేజ్ ఆఫ్ రామ్ చరణ్. ఈ సినిమా కోసమా 3 years వెయిట్ చేసింది. సాడ్, సో ఇప్పుడు వెరీ ఓవరాల్ గా సాడ్. నీకెలా అంటే ఓవరాల్ గా నీకు సినిమా ఎలా అనిపించిందిరా? నాకు నచ్చిందా నచ్చలేదని నేను చెప్పను. దేవరాతో నేను కంపేర్ చేయను. బట్ ఐ విల్ నాట్ వాచ్ దిస్ మూవీ అగైన్. అసలు దేవరా వై ఇస్ దేవరా కమింగ్ ఇన్ టు పిక్చర్ నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదురా. వై ఆర్ పీపుల్ టాకింగ్ అబౌట్ దేవరా? అరే డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ యాక్టర్, డిఫరెంట్ డైరెక్టర్, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ దేవరాని ఎందుకు ఇప్పుడు మీమ్స్ కొట్టారా దేవరా ఎంత కలెక్ట్ చేసింది ఇది ఎంత కలెక్ట్? వాట్ ఈస్ దట్ బ్లడీ కాంపిటీషన్ మ్యాన్? హూ ఆర్ ఐ యూ? డోంట్ నో. ఐ డోంట్ నో. అంటే నేను చెప్తాను బిఫోర్ ఏమైనా పెద్ద సినిమాలు వచ్చాయా దేవరాకి పెద్దికి మధ్యలో? ఇది దేవరాకి పెద్దికి మధ్యలో ఏమైనా పెద్ద సినిమాలు వచ్చాయా రాజసాబ్ ఒరే కాకుండా? అసలు ఫస్ట్ ఒక్క ఆఫ్ నిమిషం ఆల్ ట్రై చేస్తున్నాను, ఏమైనా ఎందుకు కంపేర్ కాదురా, చేస్తున్నా కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను. నా ఉద్దేశంలో పెద్ద సినిమా చిన్న సినిమా అనేది తీసి పక్కన పెట్టండి రా బాబు. ఫస్ట్ పెద్ద సినిమా చిన్న సినిమా అనే కాన్సెప్ట్ లేదురా. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెద్ద సినిమా చిన్న అండ్ సినిమాకి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పెద్ద సినిమా అయితే బ్రో, మా దగ్గర ఫస్ట్ డే టికెట్ 450-500 రూపాయలు ఉంటుంది. చిన్న సినిమా అనుకోండి, ఇక్కడ టికెట్ 150 రూపాయలు ఉంటుంది. నాకు తెలిసినందుకు అది పెద్ద సినిమా చిన్న సినిమా. ఇది కాదు అని మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకో, రేట్స్ అని ఒకేసారి చేయండి, మేము అనుకుంటాం పెద్ద సినిమా చిన్న సినిమా తేడా లేదని. డెఫినేషన్ ఆఫ్ పెద్ద సినిమా ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ ఓకే అండర్ స్టార్ రైట్. యువర్ డెఫినేషన్ ఆఫ్ పెద్ద సినిమా ఇస్ బడ్జెట్ అండర్ స్టార్. పెద్ద స్టార్ పెద్ద బడ్జెట్ ఉంటే పెద్ద సినిమా అంటున్నాను. అంటే నేను అది చెప్తే మీరు అనవసరంగా నాతో ఆర్గ్యూ చేస్తున్నారు. అందుకే అంటున్నాను, ఫర్ మీ పెద్ద సినిమా చిన్న సినిమా జస్ట్ టికెట్ ప్రైస్. ఈ సినిమాకి ఆర్గ్యూ 350 టికెట్. చేయట్లేదు, ఐఎమ్ నాట్ ఆర్గ్యూవింగ్ రా. కాకపోతే ఏమవుతుందంటే దేవర వచ్చి 3 ఏళ్ళు అయింది రా, 2 ఏళ్ళు అయినట్టుంది, 2 years అయింది. ఓకే ఆ సినిమా కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు, అయిపోయింది. ఆ స్టార్ ది ఆల్రెడీ డ్రాగన్ అని ఇంకో కొత్త టీజర్ రిలీజ్ అయింది. సినిమా ఇంకో 1 year లో రిలీజ్ అవబోతుంది. ఓకే అది ఓకే. 2 ఏళ్ల క్రితం వచ్చింది దేవరాన్ని పట్టుకొని ఇప్పుడు ఎందుకంటే అది చెప్తున్నాను బ్రో, ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే, కంపేర్ చేయడానికి వేరే సినిమాలు లేవు. రాజసాబ్ దొబ్బింది, ఇంకా వేరే సినిమాలు రాలేదు 2 years. అరే శంకర్ వరప్రసాద్ రాలేదా? ఓకే రవితేజ, అనిల్ రావుపడి సినిమా బ్రో. రవితేజ అదే అనిల్ రావుపడి సినిమా అంటే అనిల్ రావుపడి సినిమా అంటే ఐ డోంట్ నో వాట్ అనిల్ రావుపడి సినిమా. దట్ ఈస్ అ ప్రాపర్ ఫ్యామిలీ మూవీ, ఇట్ ఈస్ నాట్ అ స్టార్ మూవీ. అందరూ సరే కూర్చొని ఓకే అటు సైడ్ వెళ్ళొద్దు కానీ సరే ఓకే. ఇప్పుడు దేవరా సంగతి చెప్పు. నాకెందుకో అది దట్ ఇస్ నాట్. నేనేమన్నానంటే, యు ఆస్క్ మీ అబౌట్ పెద్ది, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఐఎమ్ నాట్ గోనా వాచ్ పెద్ది అగైన్. ఓకే, ఈ సినిమా ఎందుకు చూసాను రా అని చిరాకైతే నాకు రాలేదు. చాలా సార్లు ఐ ఫెల్ట్ అషేమ్డ్ అనమాట. నన్ను థియేటర్లో కూర్చోబెట్టి నువ్వు నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తున్నావా, ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద, నా మీద ఈ మాత్రం నమ్మకం లేదా, ఇది కూడా నాకు చెప్పాల్సిందే. అంటే నేను కొంచెం డీటెయిల్ వెళ్తాను బ్రో. అగైన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ జాన్వీ కపూర్ ఎపిసోడ్. బేసిక్ గా ఊహలు గుసగుసలాడే ఒక సినిమా వచ్చింది, నాగశ్వినేనా, సారీ నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే నాగశ్విన్ కాదు, నాగశౌర్య కదా, అతని పేరు నాగశౌర్య. సో
రాశి ఖన్నా ఇంకా నాగేశ్వరి ఫస్ట్ మూవీ. అందులో ఒక పాట ఉంటుంది, ఇంతకంటే వేరే అందగత్తెలు ఎవరు అనే పాట. ఆ ఆ పాటలో ఒక లైన్ వస్తుంది ఏంటంటే, ఆ, అందరూ కత్రినా కరీనా వెంట పడితే లోకంలో ఇన్ని జంటలు ఉంటాయా, అలానే ఎవరైనా వచ్చి నా కళ్ళతో తనను చూస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అంటాడు. విచ్ ఇస్ ద వ్యాలిడ్ లైన్. నేను నాకు నచ్చిన అమ్మాయిని నేను ఎలా అయితే చూస్తున్నానో, వేరే వాడు వచ్చి అలా చూస్తానంటే నేను ఒప్పుకోను అని. విచ్ ఇస్ ద వ్యాలిడ్ లైన్. ఓకే, మీకు అర్థమవుతుందని ఏం చెప్తున్నాను. అర్థం. చెప్పు చెప్పు చెప్పు. సో నేను ప్రేమించిన అమ్మాయిని నేను నాకు అందంగా కనిపిస్తుందని వేరే వాడు వచ్చి నా కళ్ళతో చూస్తానంటే నేను ఒప్పుకోను. ఈ సినిమాలో జరిగిన ప్రాబ్లమే అది. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ని ఎలా చూస్తున్నాడో అది చూసేది రామ్ చరణ్. కానీ రామ్ చరణ్ చూసే ప్రతి యాంగిల్ని మనకి కెమెరా పెట్టి మరి దూర్చి మరి చూపించారు మనకి. సో విచ్ ఇస్ వెరీ ఇరిటేటింగ్. అంటే ఫస్ట్ విచ్ ఇస్ వెరీ ఇరిటేటింగ్, నాట్ నెసరీ అట్ ఆల్. ఇప్పుడేదో బుచ్చిబాబు సానా రెస్పాన్స్ ఇస్తున్నారు, అపాలజీ ఇస్తున్నారు, సీన్స్ కట్ చేస్తున్నారు అంటే ఫైనల్ కట్ వెళ్ళేంత వరకు మీకు ప్రాబ్లమాటిక్ అనిపించలేదా? హౌ కెన్ యూ డూ దాట్? అండ్ ఇంకొకటి అడుగుతాను రా, వన్ క్వశ్చన్ చెప్పండి ఇక్కడ, ఇదే ప్లేస్ చెప్పండి లో వన్ క్వశ్చన్ ఇక్కడ. చెప్పండి. ఇంతకు ముందు ఎప్పుడు ఏ సినిమాలోనూ నువ్వు హీరోయిన్ ని అలా చూడలేదా? ఇదే సినిమాలో ఫస్ట్ టైం నువ్వు ఒక హీరోయిన్ అలా చూసి ఈ లెవెల్ అది బాధపడ్డావా? సీరియస్ చెప్తున్నా బ్రో. ఈ లెవెల్లో ఇంత క్రింజ్ మెంటాలిటీతో ఈ లెవెల్లో నేను చూసి చాలా ఏళ్ళైంది. ఎందుకంటే సరే ఓకే. లాస్ట్ 10-15 years లో వి ఎవాల్వ్డ్ అ లాట్ యాజ్ ఫిలిం, ఐ మీన్ యాజ్ కాదురా, ఆడియన్స్, యాజ్ ఇందాక ఫిల్మ్. దేవరా అన్నావు కదా, దేవరాలో జాహ్నవి కపూర్ ఏం చేశారు? అందుకే దేవరితో కంపేర్ చేస్తున్నారు, ఎవరికి తెలుసు. అంటే అదే దేవరాలో ఒక పాట, ఒక సాంగ్ కూడా ఉంది ఓన్లీ ఫర్ షోయింగ్ జాహ్నవి కపూర్ యాజ్ అ నైస్ గుడ్ లుకింగ్ విమెన్ లాగా ఒక పాట కూడా ఉంది. నేనేదో మరి నేనేదో మరి దాన్ని ఏం చేస్తారు? అదే నేనేదో ఈ ఒక్క సినిమానే తప్పు చేసింది, మిగతా సినిమాలు ఏం తప్పు చేయట్లేదు అని అనట్లే. ఈ ఇన్ఫాక్ట్ సినిమాలో అన్నెసెసరీ అంటున్నాం. మన పాత అది సినిమాల్లో అంటే అగ్రి. మన పాత సినిమాల్లో చూపించకుండా లిరిక్స్ తోనే ఇంకా దారుణమైన లిరిక్స్ కూడా రాశారు. అటువే మనం వెళ్ళకపోవడం మంచిది. నేనేమంటున్నానంటే ఈ సినిమాలో అసలు ఈ ఆ, జాహ్నవి కపూర్ క్యారెక్టర్ లేకుండా సినిమా మొత్తం నడిపించవచ్చు, బికాస్ దిస్ ఇస్ ద నడిపించవచ్చు, ఐ జర్నీ అగ్రి. ఆఫ్ రామ్ చరణ్. 100% ఐ అగ్రి రా, దట్ స్టేట్మెంట్ 100% ఐ అగ్రి. జాహ్నవి కపూర్ ని అండ్ కట్ ఎవరో చేసేస్తే అంటే నేనే షాక్ అయ్యాను. మనోడే చీకట్లో వెళ్ళి ముద్దు పెట్టాడు, తర్వాత మనోడే వెళ్ళి ఆమెను ఏపించిన వెళ్ళి ఫైట్ చేస్తున్నాడు, ఏంట్రా ఈ క్యారెక్టర్ అని కాదురా, చిరాకు ఉంది. నీకు ఇక్కడ ఒకటి నేను సపోర్ట్ అని కాదు కానీ, ఇక్కడ నేను కొంచెం మన బుచ్చిబాబు సైడ్ తీసుకుంటా ఒక కపుల్ ఆఫ్ మినిట్స్. దేనికి అంటే, సి ఐ టోటలీ అగ్రీ. రామ్ జాహ్నవి క్యారెక్టర్ తీసేచ్చు, ఐ టోటలీ అగ్రీ. ఇక్కడ బుచ్చిబాబు ఒక డైలాగ్ రాస్తాడు, నాకు ఆ డైలాగ్ జస్టిఫైడ్ అనిపించింది. ఒక డైలాగ్ జాహ్నవి కపూర్ ఇట్లా పార్ట్స్ గా చూపిస్తాడు అని చెప్పావు కదా నువ్వు ఆ మీటింగ్ అప్పుడు మనోడు కూడా వెళ్ళి తిరుగుతూ ఉంటాడు కదా, అట్లా చూస్తూ ఉంటాడు కదా. చూస్తూ ఉండి అరే ఈ అమ్మాయిని ఒకసారి ముట్టేయాలరా అంటాడు కదా. ఓకే. ఆ బాడీ డైలాగ్ కూడా ఏంటి, ముట్టేయాలరా అంటాడు. దానికి మీరు నానార్థాలు పెడార్థాలు ఎలా తీసుకుంటే అలా తీసుకోండి. నేను దానికి జస్ట్ సింగిల్ అర్థం, ముట్టుకోవాలి ఈ అమ్మాయిని ఒకసారి, కౌగిలించుకోవాలి ఈ అమ్మాయిని ఒకసారి అన్నట్టు తీసుకున్నా నేను. ఓకే. నా నా బ్రాడ్ మైండెడ్ వాట్ ఎవర్ మై దీంట్లోంచి నేను అలా అర్థం తీసుకున్నాను. జనాలు ఎలా తీసుకున్నారు నాకు తెలియదు. దానికి పక్కన మనోడు సత్య, అరే ఏం మాట్లాడుతున్నావురా, ఇలా ఇలా మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు, అది అని అడుగుతాడు కదా. అడిగితే మనోడు ఏమంటాడు, నేను ప్రేమిస్తాను ఆ అమ్మాయిని వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అంటే వాళ్ళ అయ్యి ఒప్పుకుంటాడా? నేను వెళ్ళి నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఈ అమ్మ ఒప్పుకుంటుందా, ఈ అమ్మాయి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. అందుకే ఒకసారి ముట్టేయాలరా అంటాడు. ఓకే. ఒకసారి ముట్టేయాలరా అంటాడు. సరే, ఆ ముట్టేయాలరా అనడానికి అగైన్ వాట్ ఎవర్ డైలాగ్, వాట్ ఎవర్ బ్యాడ్ సెన్స్ ఆర్ వాట్ ఎవర్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు. సో నేను ఇక్కడ నా పర్స్పెక్టివ్ లో చాలా పాజిటివ్ థింకింగ్ తో, వెరీ పాజిటివ్ మైండ్ తో, ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్, బ్యాడ్ ఇంటెన్షన్ లేకుండా నేను అనుకుంది ఏంటంటే, వాడు ఒక ఊరోడు రా. ఓకే, నేను అదే ఊరోళ్ళు అంటే ఇలానే ఆలోచిస్తారా బ్రో? ఎందుకు మనం వాళ్ళు ఏం ఆలోచిస్తారో కూడా మనం అక్కడ ఊరోడు అంటే ఇలాగే ఆలోచిస్తారా అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. అది డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనోడు అలా ప్రెజెంట్ చేశాడు. వేరే డైరెక్టర్ క్యాన్ ప్రెజెంట్ సేమ్ ఊరోడు ఇన్ అన్ అదర్ వే. వేరే డైరెక్టర్ కాదురా, ఇక్కడ కట్ చేస్తే అదే ఊరోడిని జాహ్నవి కపూర్ ఇలా చూడగానే ఫస్ట్ సైట్ లోనే వాట్ క్రికెట్ షాట్ అని పడిపోయేటట్టు చూపించవచ్చు. అది ఒప్పుకుంటాం మళ్ళీ మనం, దానికి మన ప్రాబ్లం ఉండదు. జాహ్నవి కపూర్ మనోడు ఇలా క్రికెట్ ఆడుతుంటే వెళ్ళి ఏమైనా క్రికెట్ ఆడుతున్నాడా మనోడు, ఈడు నా మొగుడు, నేను వీడికి పడిపోయాను, ఫస్ట్ సీన్ లోనే అవుట్, నేను వీడికి సర్వం సమర్పించేసుకుంటాను, అది ఇది అమ్మాయి అనుకుంటే అది ఓకే. మళ్ళీ మనం దాన్ని ఏమో అనుకోం కదా, అది మళ్ళీ తిట్టుకుంటాం, కాకపోతే దాన్ని పాస్ చేసేస్తాం కదా. సో
మ- మన బుచ్చిబాబు ఒక ఊరు మెంటాలిటీ మనోడిని అట్లా అట్లా చూపించాలనుకున్నాడు, చూపించాడు రా. ఆ డైలాగ్ తో నాకెందుకో జస్టిఫై చేసాడు అనిపించింది ఫ్రమ్ ఓకే. బుచ్చిబాబు, ఓకే. బుచ్చిబాబు యాంగిల్. మళ్ళీ ఇక్కడ నాకు ఇంకోటి యాక్చువల్లీ ఇంకొక ద హోల్ హార్ట్ ఆఫ్ దిస్ మూవీస్ జగపతి బాబుస్ అవును జర్నీ. అవును దట్ దట్ ద హోల్ జర్నీ. ద హోల్ ఇక్కడ హార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఇందాకది ఒకసారి ఫినిష్ చేసేస్తా. చేయండి. జాహ్నవి జాహ్నవి కపూర్ కుస్తీ ఆడేటప్పుడు మళ్ళీ వస్తుంది కదా, అక్కడ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరాకు వచ్చింది నాకు ఆ సీన్. కాకపోతే మనోడు నేనే ముద్దు పెట్టుకున్నాను అన్నప్పుడు చంపకేసి కొడుతుంది కదా. కొట్టి ఒక అమ్మాయికి ఇష్టాలు లేకుండా ఇట్లా ముద్దు పెట్టుకుంటారా, సిగ్గుందా, నువ్వు కూడా ఇలా చేస్తావు అనుకోలేదు, అదేం తిడుతుంది కదా. ఓకే. తిడితే మనోడు ఏమంటాడు, నాకు నేను ముట్టుకోవడం అంటే పెళ్ళాడుతున్నానని చెప్పడం, ఓకే. నాకు అంతకన్నా ఇంకా వేరే వేరే అర్థం తెలీదు, నాకు ఎక్స్ప్రెస్ చేయడం ఇంతకన్నా నేను ఎక్స్ప్రెస్ చేయలేను, దిస్ ఇస్ ద ఓన్లీ వే ఐ కెన్ ఎక్స్ప్రెస్. అండ్ నిన్ను ముద్దాడాను అంటే నిన్ను పెళ్ళాడుతున్నాను అని నేను చెప్పడం అంతే, కానీ నాకు వేరే ఇంటెన్షన్ లేదు అని చెప్తాడు అక్కడ. ఓకే. దెర్ ఇస్ అన్ అదర్ డైరెక్టర్ హూ డిడ్ దిస్ బెటర్. చెప్పమంటారు ఎవరు? ఇదే లాజిక్ ని ఇంకో డైరెక్టర్ చాలా బాగా, ఐ మీన్ చాలా బాగా అని కాదు కానీ చాలా అంటే లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ 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 ఆపేద్దాం ఈ డిస్కషన్. సో అలా చెప్పాడు రా. సో నా అగైన్ మై పాజిటివ్ థింకింగ్, మై పాజిటివ్ మైండ్ లో నేను ఏమనుకున్నానంటే, సరే ఓకే బుచ్చిబాబు కైండ్ ఆఫ్ వాంటెడ్ టు జస్టిఫై దిస్ ఇన్ దిస్ వే, హీ జస్టిఫైడ్ ఇట్. అండ్ నేను మర్చిపోయాను రా. నేనేంటంటే నేను అదే అంటాను బ్రో, నేను బయటకు వచ్చి జానీ కపూర్ ఎపిసోడ్ ఏంటి ఇలా తీసాడు, ఇది నాన్ సెన్స్, అవన్నీ చెప్పట్లేదు. నాకున్న ఒకే ఒక్క లైన్ అది అనవసరంగా పెట్టారు అంటే తన స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి ఎంట్రీ బాబు అనుకున్నాను అది ప్రతిసారి. కరెక్టే, ఆ చిరాకు నాకు కూడా వచ్చింది. ఐ అంతే. టోటల్లీ అగ్రీ విత్ దట్ వాల్యూ యాడెడ్ ఐ చిరాకు. డి నాట్ గెట్ ఎనీ డిస్గస్టెడ్ ఫీలింగ్ ఆల్ దట్. నేను మా కజిన్ తో మాట్లాడేటప్పుడు అదే ఒక మంచి పాయింట్ ని డైల్యూట్ చేశారు అనవసరంగా అనుకున్నాను. బేసిక్ గా ఈ సినిమా జగపతి బాబు జర్నీ ఇస్ ద హార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఓకే. ఎస్ అండ్ ద ఎస్ సెకండ్ థింగ్ ఎస్ ఇస్ ది ఐడెంటిటీ. ఐడెంటిటీ అనే కాన్సెప్ట్ చాలా వ్యాలిడ్, ఎస్పెషల్లీ మనమున్న సిచ్యువేషన్ లో. మీరు అప్పట్లో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ జయ భీమ్ అని ఒక సినిమా వచ్చింది చూసారా? సూర్య లాయర్ గా ఉంటారు. యా యా యా. సో అందులో కూడా సిమిలర్ గా ఐడెంటిటీ మీదనే ఉంటుంది స్టోరీ అంతా. సో నేను ఏమనుకున్నానంటే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇనిషియల్ గా అలా ఎక్స్ప్లెయిన్ చేయకుండా కొండ కింద జాతి తర్వాత జగపతి బాబుని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నేను సినిమా ఆ యాంగిల్లోకి వెళ్తుందేమో, మనోడు ఎలా అయినా సరే ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి వెళ్తాడేమో ముందుకి అలా అనుకున్నాను. బట్ అలా వెళ్ళకుండా ఎక్కడెక్కడాలు తిరిగి 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 చేయాల్సిన రూట్లన్నీ చేసి చేయాల్సిన తప్పులన్నీ చేసి లాస్ట్కి మనోడు హ్యాండిక్యాప్ విభాగంలో తప్పులు ఏం చేశాడు? అదే నాకేంటి క్రికెట్ ఆడిన రోజు క్రికెట్ ఆడి తర్వాత క్రికెట్ వద్దని చెప్పేసి కుస్తీకి అరే మధ్యలో క్రికెట్, అరే ఆ క్రికెట్ వద్దు అని చెప్పడానికి దట్ సీన్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ మీ, మనోడు క్రికెట్ వదిలేస్తాడు చూడు, అక్కడ బ్రిలియంట్ పిక్చరైజేషన్ ఆఫ్ దట్ సీన్ అనిపించింది రా నాకైతే. ఎందుకంటే వాడికి ముఖం మీద చాచి పెట్టి లెంపకాయ కొట్టినట్టు చూపించాడు ఆ సీన్. అరే నువ్వు ఎంత పోరాడినా ఎంత ఆడినా ఒక గ్రూప్ గేమ్ లో నువ్వు ఎంత చచ్చిపోయి కింద ఎంత చేసినా మీరు మీ జాతి ఇంతే, మేము తలుచుకుంటే మిమ్మల్ని ఓడించగలుగుతాం అనేది క్లియర్ గా చూపిస్తారు కదా. వాడు ఓకే. ఎంత పోరాడి ఆ గేమ్ ఆడుతున్నా కూడా వాడిని ఓడిస్తారు కదా ఆ గేమ్ లో, అందరూ కలిసిపోయి. సో మా జాతి అంతా కలిసిపోతే మీరెంతరా, నువ్వు ఏమి పీకలేవరా మమ్మల్ని అనేది క్లియర్ గా చూపిస్తారు. అందుకే వాడు క్రికెట్ వదిలేస్తాడు ఫస్ట్. అందుకే క్రికెట్ వదిలేస్తాడు. కుస్తీ వచ్చినప్పుడు కూడా చెప్తాడు కదరా, 11 మందితో కలిసి గెలిస్తే వచ్చే గుర్తింపు నాకు వద్దు, ఒక్కడగా ఆడి గెలిచే గుర్తింపు నాకు రావాలి, అందుకే నేను కుస్తీ నేర్చుకుందాం అనుకుంటున్నాను, నేర్పిస్తావా నాకు అని అడుగుతాడు. there are like some brilliant dialogues and brilliant scenes in this movie where Butchbabu kind of showcased that identity crisis అనేది చూపిస్తాడు కొన్ని సీన్స్ లో, మంచి మంచి అదే సీన్స్. బ్రో, ఆ మంచి మంచి సీన్స్ అంటే ఇలా చల్లుట్టు వెళ్ళిపోయాడు 3 hours లో. సింపుల్ గా 2 hours 20 minutes లో చేసి ఉంటే గనక నాకు మీకు గుర్తున్నట్టు నాకు అందరికి గుర్తుండేది. ఈ మూవీలో నేను అందుకే ఒకేసారి చూసా ఈ సినిమా, ఒకసారి చూసాను నేను ఈ సినిమా. ఇంకోసారి ఓకే, కానీ నాకు ఇంకొకటి ఏంటంటే లాస్ట్ లో ఒక డైలాగ్ వేస్తాడు రా. బేసిక్ గా ఢిల్లీ ఎపిసోడ్ ఉంటది కదా, ఢిల్లీ ఎపిసోడ్ లో సార్ నేను సిల్వర్ మెడల్ గెలిచాను సార్, ఇది సార్ నేను చూడండి సార్, ఇది తీసుకోండి సార్, అది ఇదని పరిగెడుతుంటే సిల్వర్ మెడల్ ఓడివా పోరా, నువ్వు సిల్వర్ మెడల్ కి ఏం వాల్యూ ఉందిరా పోరా అని పంపించేస్తాడు కదా. పంపించేస్తే లాస్ట్ లో మైక్ లో స్పీచ్ పట్టుకుంటాడు చూడు, పట్టుకొని చెప్పేటప్పుడు మా ఊరోళ్ళకి ఆ ఒక్క గెలుపు నేను ఇద్దాం అనుకున్నాను సార్, దానికోసం సార్ నేను ఆడింది, ఆ ఒక్క గెలుపు ఇద్దాం అనుకున్నాను అంటాడు చూడు. ఆ ఒక్క గెలుపు కోసమే మనోడు ట్రావెల్డ్. కుస్తీ అనుకున్నాడు,
కుస్తీలో గెలుద్దాం అనుకున్నాడు, వాడిని తొక్క అవతల పడేశారు. అది కూడా కుస్తీలో కూడా వాడిని దే కుడెంట్ దే కైండ్ ఆఫ్ వాడిని కావాలని కాలు మీద కొట్టి అది కదా చేశారు. అప్పటికి కూడా వాడు పోరాడడానికి ట్రై చేస్తాడు, కాలు నర్వ్ చితికిపోయిన తర్వాత కూడా పోరాడడానికి ట్రై చేస్తాడు. అయితే హీ కుడెంట్ హెల్ప్ ఇట్. సో వాడి హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ ని 2 games లో చాలా బ్రిలియంట్ గా ఎస్టాబ్లిష్ చేశాడు అనిపించింది నాకైతే. నాకు కాలిన ఒకటే సీన్ ఏంటంటే దట్ రన్నింగ్ రేస్ ఇన్ ద ఎండ్ నాకు ఇక్కడే కాలింది. సినిమా మొత్తం మీద ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. ఈవెన్ జాహ్నవీస్ ఎపిసోడ్ ఐ ఫోగట్. నాకు కాలిన ఒకే ఒక్క ప్లేస్ లో బుచ్చిబాబు ఒకవేళ ఇఫ్ దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఐ టెల్ హిమ్ ద సేమ్ థింగ్. ఆ లాస్ట్ లో ఇండియా, పాకిస్తాన్, చైనా అంత రచ్చ ఎందుకు? మనోడు జస్ట్ నేషనల్ గేమ్ లో గోల్డ్ మెడల్ గెలిచాడు పరిగెట్టుకుంటూ. చాలా రచ్చ ప్లేయర్స్ చుట్టుపక్కల అందరూ బ్రిలియంట్ ప్లేయర్స్ ఉన్నారు, ఒక్కొక్కడు ఎప్పుడెప్పుడు నుంచో ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరి మీద కష్టపడి పరిగెట్టి చెమటలు కారిపోయి ఇట్లా ఆ స్వింగ్ లో మనోడు గెలిచాడు నేషనల్ గేమ్ అంటే చాలు కదా. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్, చైనా ఆ ఫీల్ రాలేదురా, అసలు రాలేదు. అంటే పెట్టిన ఏషియన్ గేమ్స్ అని పెట్టారు కదా, హీస్ రిప్రజెంటింగ్ ఇండియా. కానీ అక్కడ పాకిస్తాన్ ప్లేయర్ ఇస్ రన్నింగ్, చైనా ప్లేయర్ ఇస్ రన్నింగ్, ఓ మ్యాన్ అంటే దిస్ గోయింగ్ దట్ ఇస్ గోయింగ్ అంటే యా నాకు అది ఇండియన్ ఎక్కలేదు. ఇండియన్ గోల్డ్ అని ఎందుకు పెట్టారంటే ఇండియన్ గోల్డ్ మెడల్ కొన్ని పర్క్స్ ఉంటాయి, లైక్ జాబ్ ఇవ్వడము, ల్యాండ్ ఇవ్వడము, వర్క్ మనీ ఇవ్వడం, అదంతా నేషనల్ అదే లెవెల్. ఉంటాయి. నేషనల్ లెవెల్ విజిబిలిటీ ఉంటుంది. మీరు ఇప్పుడు నేషనల్ గేమ్స్ పెట్టారనుకోండి, హిల్ స్టిల్ గెట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ పోనీ అట్లా. సర్లే, యా అంతే. అక్కడ అక్కడ ఒలింపిక్స్ గా కొంచెం పారా ఒలింపిక్స్ లాజికల్ కదా. గానే పెట్టాడు. సో నాకు ఆ సీన్ అంతా ఇట్ వాజ్ నైదర్ పేట్రియాటిక్ నార్ ఆడ్రలిన్ ఉంటుంది చూడు, ఇట్లా అలా లేదు. ఇప్పుడు మనోడు ఇంకోటి పరిగెడుతున్నాడు గెలుస్తున్నాడు అని, ఇంకోటి అది ఎంత దొరకలేదు. ద వే రామ్ చరణ్ ర్యాన్ చాలా బాగుండే, చాలా న్యాచురల్, భలే పరిగెత్తాడు. ఏదో పరిగెత్తాలి కానీ పరిగెత్తడం కాకుండా యూ కెన్ క్లియర్లీ సీ రే హిస్ స్ట్రగుల్. రామ్ చరణ్ సైడ్ నుంచి ఈ సినిమాలో దెర్ ఇస్ నో జీరో కంప్లైంట్స్, కంప్లైంట్స్. నో కంప్లైంట్స్. మనోడు బ్లడ్ పెట్టేశాడో ఏం పెట్టేశాడో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బుచ్చిబాబు ఎలా చేయమంటే అలా చేశాడు రా. ఇది సీన్ అండి. అండ్ వీ కెన్ సీ పెద్ది, నాట్ రామ్ చరణ్ ఇన్ దట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్. వెరీ ఫ్యూ యాక్టర్స్ విల్ డెలివర్ సచ్ కైండ్ ఆఫ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కదా. సో దీంట్లో వీసీ పెద్ది, నాట్ రామ్ చరణ్. కాకపోతే ఏంటంటే దెర్ ఆర్ సమ్ వాట్ ఎవర్ దోస్, నాకైతే ఇలాంటివి గ్లిచెస్ అనిపించినాయి. మీకు లైక్ ఐ టోటలీ అగ్రీ. నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా వాట్ ఎవర్ యువర్ ఫర్ మీ అది టాకింగ్ చెప్తున్నాను అబౌట్ కదా బ్రో, ఐ వోంట్ వాచ్ జాహ్నవి. పెద్ది, ఐ వోంట్ వాచ్ పెద్ది, బట్ ఐ డెఫినెట్లీ రిమెంబర్ ద జర్నీ ఆఫ్ జగపతి బాబు. ఎందుకు తను ఆ ఒక్క ట్రైన్ ఒక్క దగ్గర, ఆయన లాస్ట్ చూపిస్తారు కదా, ఒక్క ట్రైన్ ఒక ప్లేస్ దగ్గర ఓ ఆగితే దట్ జరిగే వాజ్ డెవలప్మెంట్. లవ్లీ రాది ఇదంతా యాక్చువల్ గా జగపతి ఇదంతా బాబు. ఇదంతా ఇదంతా టైటిల్స్ పోయేటప్పుడు అది చూపించేది లాస్ట్ కి. ఇదంతా ముందే చూపించచ్చు కదా, యూ కెన్ క్లియర్లీ టాక్ అంటే అబౌట్ హౌ ద ద చేంజ్ కెన్ సీన్ హ్యాపీ. ద సీన్ వాజ్ దట్ కదరా. ఇప్పుడు జగపత్ బాబు నాకు యాక్చువల్ గా ఫస్ట్ హాఫ్ లో కొంతమంది సమ్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్ అబౌట్ జగపత్ బాబు చనిపోయిన తర్వాత పోలీసులు ఆ సీన్ అంతా. కాకపోతే నాకు అది చాలా బాగా పిక్చరైజ్ చేసాడు యా అనిపించింది. బాగానే చేశారు, బాగా అంటే చేశారు. వీళ్ళు కొండ జాతి వాళ్ళు, వీళ్ళకి ఇంకా వీళ్ళని ఎవడో పట్టించుకోడు. దెర్ ఇస్ నో అదర్ వే దీస్ పీపుల్ కెన్ బి రికగ్నైజ్డ్. సో సమ్వన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దెమ్ అండ్ గెట్ దెమ్ రికగ్నిషన్ ఆన్ సమ్ లెవెల్ అనేది బాగా చూపించాడు. ఆ కుస్తీ ఎపిసోడ్స్ కూడా రా, కుస్తీ ఎపిసోడ్స్ ఆర్ ఆల్సో డన్ బ్రిలియంట్లీ. కానీ కొంతమందికి ఆ కుస్తీ ఎపిసోడ్స్ మీద భయంకరమైన కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే అంటే క్లోజ్ కాంటాక్ట్ గేమ్స్ ఇవన్నీ టెక్నిక్ సరిగ్గా చూపించకపోతే, అంటే అరే ఆ చిన్నప్పటి నుంచి టెక్నిక్ కాదురా, వాడిని రామ్ చరణ్ ని ఇట్లా కిందకి ఇట్లా వీపు నొక్కడానికి ట్రై చేసినప్పుడు ఆ సీన్ ఉంటుంది చూడు, అది చాలా అంటే రామ్ చరణ్ కూడా అక్కడ మొత్తం ప్రెషర్ ఇట్లా పెట్టి, ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ ఏదో తీసేస్తున్నారులే రామ్ చరణ్ కాబట్టి ఏదో లైట్ గా ఇలా నొక్కుతున్నారు, మనోడే ఎక్స్ప్రెషన్ పెట్టి ఏదో చేస్తున్నాడు అన్నట్టు లేదు అది. లైక్ అదే బ్రో, నేను అదే అంటున్నా. టీ ఇవన్నీ క్లోజ్ కాంటాక్ట్ గేమ్స్ ఈ చిన్నప్పటి నుంచి టీవీలో చూసి చూసి చూసి, ఇప్పుడు ఎలా అయితే మనకి డాన్స్ రాకపోయినా డాన్స్ లో తప్పు చేస్తే ఇది ఇది తప్పని మనకు అర్థమైపోతుంది, ఎందుకంటే డాన్స్ చూసాం కాబట్టి. అలానే కుస్తీ లాంటివి మనం చిన్నప్పటి నుంచి టీవీలో చూసాం కాబట్టి చిన్న తేడా కనిపించింది అనుకోండి, అబ్బాయి ఇక్కడ తేడా ఉంది ఏంట్రా అనిపిస్తుంది. ఒరే కుస్తీ నువ్వు చిన్నప్పటి నుంచి టీవీలో అంత ఎక్కడ చూసావురా? నేనైతే ఏంటో చూడలేదు. అందుకే మనకి దంగల్ చాలా అథెంటిక్ గా అనిపిస్తుంది చూడడానికి. దంగల్ని చాలా ప్రొఫెషనల్ గా తీశారు, ఇంక్లూడింగ్ ద ప్రాక్టీస్ మ్యాచెస్. దంగల్ ని ఈ కుస్తీ చూపించాడు కదరా దంగల్లో వాడు మనోళ్ళు చూపించే కుస్తీ అంతా నెక్స్ట్ ఇన్ ద రింగ్ కదా బేసిక్ గా.
ఫుల్లీ డ్రెస్డ్ అండ్ విత్ ఇన్ ద రింగ్ కదా. ప్రాక్టీస్ కూడా ఉంటుంది కదా బ్రో మట్టిలో. ఆ ప్రాక్టీస్ మ్యాచెస్ అంటావా? యా ఆ యా యా. ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా మీకు ఎక్కడ కొంచెం కూడా తప్పు అనిపించింది, ఎందుకంటే యూ నో ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ రియల్. అంటే ఇక్కడ అక్కడ ఎందుకు ఏంటంటే తప్పు అనిపించదు అంటే రామ్ చరణ్ లేడు కాబట్టి. బేసిక్ గా ఇక్కడ హీరో ఉన్నాడు కాబట్టి హీరోని కొంచెం ఎలివేట్ చేయాలి కదా, కొంచెం అదే అదే అంటే అంటే కొంచెం ఆ అగైన్ స్వింగ్ ఐఎమ్ ఇవ్వాలి నాట్ కదా. కంప్లైనింగ్ దట్ రామ్ చరణ్ షుడ్ హావ్ డన్ మోర్, బట్ తను చేయాల్సింది తను చేశాడు. మోర్ అనట్లేదు. సి అగైన్ రామ్ చరణ్ సైడ్ నుంచి ఎవరు జీరో కంప్లైంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగపత్ బాబు సైడ్ నుంచి జీరో కంప్లైంట్స్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గౌర్ నాయుడు సైడ్ నుంచి జీరో కంప్లైంట్స్. మన కన్నడ యాక్టర్ కదా. మన శివన్న సైడ్ నుంచి జీరో ఆ, కంప్లైంట్స్. ఆయన సైడ్ నుంచి కూడా. అండ్ ఇంకోటి ఇది అనవసరంగా పాన్ ఇండియా సినిమా చేశారు బ్రో, చిరాగ్గా ఉంది పాన్ ఇండియా నాకు సినిమాలు. విల్ ఛే, ఐ విల్ పరువు పోయింది డెఫినెట్లీ సే అనవసరంగా. దట్. అనవసరంగా పాన్ ఇండియా సినిమా చేసి అరే అందరు చుట్టుకొని అయిపోతున్నాం. బేసిక్ గా ఇంకొకటి రా, సింపుల్ ఒక లాజిక్ ఏంటంటే లెట్ దెమ్ కాల్ ఇట్ పాన్ ఇండియా బికాస్ నవ్ ఇట్ ఈస్ ఎవ్రీ మూవీ దే ఆర్ కాలింగ్ ఇట్ పాన్ ఇండియా. ఓకే, చిన్న సినిమాని కూడా అంటే చిన్న సినిమా మళ్ళీ అగైన్ బడ్జెట్ వాట్ ఎవర్ ఎనీ మూవీ దే ఆర్ కాలింగ్ పాన్ ఇండియా. 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా అంటున్నారు. సో నేను ఎలా ఏది అలవాటు చేసుకున్నానో తెలుసా నాకు, ఫ్రమ్ మై పర్స్పెక్టివ్, నాకు ఇది తెలుగు సినిమానే. అది పక్క స్టేట్స్ లో ఆడితే వెల్ అండ్ గుడ్. దెన్ ఇట్ ఇస్ దెన్ ఐ విల్ ఐడెంటిఫై దట్ యాస్ పాన్ ఇండియా. బట్ ఫర్ మీ డ్రాగన్ ఇస్ ఆల్సో తెలుగు సినిమా, వారణాసి ఈజ్ ఆల్సో తెలుగు సినిమా. సో మీరు బయటకి షోకేస్ చేయండి తెలుగు సినిమాని, వేరే వేరే రాష్ట్రాల వాళ్ళకి చూపించండి. వాళ్ళు కనుక దీన్ని రికగ్నైజ్ చేసి సినిమాకి ఒక నెంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ ఇస్తే దెన్ ఇట్ ఇస్ ఎ పాన్ ఇండియా సినిమా. కానీ ఫస్ట్ నుంచి పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ ఇండియా అనేది నేను అసలు కన్సిడర్ చేయను. ఫర్ మీ a Telugu cinema which is getting a pan India recognition after the movie is released is my way of calling a movie a pan India. ఎందుకంటే ఎందుకంటే గేమ్ చేంజర్ లోనేమో రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ స్టార్ అని వేశారు. ఈ సినిమా కొంచెం తగ్గారు, మళ్ళీ మెగా పవర్ స్టార్ అని వచ్చింది, విచ్ ఇస్ అ గుడ్ సైన్. అండ్ అన్ని పాన్ ఇండియా సినిమాలో ఉన్న చిన్న మిస్టేక్ అండి, మేజర్ మిస్టేక్ ఏంటంటే వేరే వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ అందరు ఉంటారు ఈ సినిమాలో. అలా డబ్బింగ్ దివ్యండు ఇస్ అ గుడ్ గై బ్రో. మనోడిని తెలుగు మాట్లాడిచ్చి ఎందుకు చెప్పు అతను అలా పెట్టడం. మనోడిని యాక్చువల్ గా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే వాడారు రా, సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం వాడుంటే బాగుండు అనిపించింది. అంటే మనోడు క్రికెట్ వరకే కదా. దివ్యండు ఓకే, నేను మిర్జాపూర్ చూడలేదురా. కానీ మీకు తెలుసు కదా యాక్టర్ ఎవరు. నాకు తెలుసు మిర్జాపూర్. మన మీమ్స్ నుంచే అలవాటైంది నాకు అది. మీమ్స్ మన మీమర్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి అలా అలవాటు చేసినందుకు మనోడి క్యారెక్టర్ ని. బట్ మిర్జాపూర్ చూడలేదు. అంటే అన్ని బూతులు అంత అది నేను తట్టుకోలేను రా బాబు, నా మైండ్ సెట్ కి అది వర్కౌట్ అవ్వదు, నాకు మెంటల్ వేస్తుంది. సో నేను చూడలేదు. సో అగైన్ కమింగ్ బ్యాక్ I have an issue that బుచ్చిబాబు సనా gave an apology now. ఇదంతా ఎడిట్ అయిపోయిన తర్వాత వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ కంట్రోల్ అప్పుడే చూసుకోవచ్చు కదా. ఇప్పుడు రియలైజ్ అవ్వడం దీనికి మీరు ఒకప్పుడు ఏదో సినిమా గురించి ఇదే డైలాగ్ పెట్టారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలేదని చెప్పి 20 minutes కట్ చేసే బదులు అదేదో ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు ఏంటి మళ్ళీ కట్ చేశాడు వెతుక్కుంటూ మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే బుచ్చిబాబు ఇప్పుడు నేను పాజిటివ్ గా చూసాను కదా ఆ డైలాగ్ ని. దాన్ని నేను అంటే బేసిక్ ఏంటంటే నేను పెద్ద స్ట్రెస్ ఇవ్వలేదు జాహ్నవి క్యారెక్టర్ కి, ఆ డైలాగ్స్ కి. నేను కంప్లీట్ గా మై పర్సనల్ దీంట్లో నేనేంటంటే సినిమా థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడే నేను జాహ్నవి కపూర్ క్యారెక్టర్ మీద ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఇంప్రెషన్ ఫార్మ్ చేసుకుని వెళ్ళాను రా. ఓకే, ఫర్ మీ జాహ్నవి కపూర్ ఎపిసోడ్ ఎప్పుడొచ్చినా ఎప్పుడైపోద్ది, తొందరగా అయిపోతే మన సినిమాలోకి వెళ్ళొచ్చు, ఇదే ఉంది నా మైండ్ సెట్. ఇప్పుడు ఎపిసోడ్ అయిపోతే సినిమాలోకి వెళ్ళొచ్చు అని. నాకు ఒక్క దగ్గర ఎక్కడ బ్యాడ్ గా అనిపించిందంటే బుచ్చిబాబు హ్యాస్ కంప్లీట్ కేపబిలిటీ టు షోకేస్ జాహ్నవి యాజ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, గివింగ్ హర్ అ వెరీ స్ట్రాంగ్ పొటెన్షియల్ రోల్. చాలా స్ట్రాంగ్ గా అరిచి ఇట్లా నించునే కైండ్ ఆఫ్ పొటెన్షియల్ రోల్ ఇచ్చుండొచ్చు. అండ్ జాహ్నవి కపూర్ ఆల్సో కెన్ బి అ విమెన్ ఫ్రమ్ దట్ క్లాన్, ఫ్రమ్ ద కొండ. Not she don't have to be a rich girl in this movie. She could also be like a girl coming from that village and start off with a love story. ఆ ఊర్లో మాస్ లవ్ స్టోరీతో స్టార్ట్ చేయి, తప్పే ఉంది. వీళ్ళిద్దరు ఆల్రెడీ లవర్స్. పెద్ది అనే ఒక మాస్ క్యాండిడేట్ కి ఒక మాస్ ఈ విమెన్ లవర్, అలా స్టార్ట్ చేసేయండి, అయిపోయింది కదా. ఇంకా అంత ఈ అమ్మాయిని ఎన్నికలు ఎలక్షన్స్ ఇది అదంతా అవసరం లేదు కదా.
నేను అదే అనుకున్నాను రా. నేను యాక్చువల్ గా ఐ వాజ్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ ఇంప్రెషన్ దట్ జాహ్నవి విల్ గెట్ అ ఫెంటాస్టిక్ రోల్ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ, టు జస్ట్ పోర్ట్రే హర్ యాజ్ అ ఫినామినల్ యాక్ట్రెస్ అనుకున్నాను. కానీ ఐ వాజ్ సాడ్ లుకింగ్ అట్ ద ట్రైలర్ దట్ షీఈస్ అగైన్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ గ్లామ్ డాల్. అది అందుకే నేను పెద్ద స్ట్రెస్ అవ్వలేదు ఆ క్యారెక్టర్. కంప్లీట్ గా మర్చిపోయాను. జాహ్నవి వచ్చిన ప్రతిసారి ఐ వాజ్ లైక్ ఓకే, మన ఫోన్ చూసుకున్నాం, ఇప్పుడు వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి కొద్దిసేపట్లో. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద మీరు గమనించారా సినిమా మొత్తం ఒక ఫ్లోలో వెళ్తుంటే జాహ్నవి కపూర్ రాగానే ఫస్ట్ ఆగిపోద్ది. స్లో అవ్వడం కూడా కాదు, బ్రేక్ అక్కడ అంతే. నెక్స్ట్ 10 అంతేరా. minutes మొత్తం బ్రేక్. అందుకే నేను పెద్ద స్ట్రెస్ అవ్వలేదు. నేను సినిమా బయటకు వచ్చిన తర్వాత ఐ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ పీపుల్ ఆర్ లైక్ రియల్లీ ఫెల్ట్ అఫెండెడ్ అండ్ బ్యాడ్ అండ్ ఆల్ దట్ అబౌట్ జాహ్నవీస్ క్యారెక్టర్. నేను ఊరి అమ్మ జనాలు బాగానే నోటీస్ చేశారనమాట, జాహ్నవి క్యారెక్టర్ ని సినిమాలో బాగానే వెయిటేజ్ ఇచ్చారనమాట జాహ్నవి క్యారెక్టర్ కి సినిమాలో అని బుచ్చిబాబు పొలైట్ గానే అపాలజైజ్ చేశాడు. అండ్ ఐ టోటలీ అగ్రీ దట్ వై అపాలజీ నౌ వెన్ యూ వై హ్యావ్ అపాలజీ? 2 when you గంటల have ముందే అన్నప్పుడు కాకపోతే my justification to that is నాలాగా పాజిటివ్ గా థింక్ చేసి ఉండుంటారు వెన్ దే ఆర్ మేకింగ్ ద మూవీ. బికాస్ నాకు ఆ డైలాగ్ లో అవి నేను పెద్ద డెప్త్ లోకి వెళ్ళలేదు. నేను ఓన్లీ పైన లేయర్ వరకే ఉండి ఆ లేయర్ లో చూసేసి వదిలేసా. ఆ కింద ఇంకో లేయర్ ఉందని వీళ్ళందరూ బయటకు వచ్చి వీళ్ళందరూ మాట్లాడుతుంది, అమ్మాయి డైలాగ్ కి ఇలా కూడా ఉందా, ఇంతలా ఆలోచించొచ్చా అని అలా వదిలేసా. బట్ ఈవెన్ నౌ చీకట్లో నేను ఇంకా షాక్ కూడా ఎక్కడంటే బ్రో, చీకట్లో ముట్టుకున్నాడు ఓకే, బట్ కిస్ పెట్టి డైరెక్ట్ గా ఓవర్ నాయన వీడు కిస్ వరకు వెళ్ళిపోయాడు అనిపించింది నాకైతే. అండ్ అక్కడే షాక్ ఏంటంటే సంబడి సెడ్ దిస్, అలా కిస్ పెట్టిన తర్వాత షీ గోస్ ఇన్ టు ట్రామా, రామ్ చరణ్ పాట పాడుతుంటాడు చిక్రి అని. వెంటనే సాంగ్. రామ్ చరణ్ చిక్రీ పాట అప్పుడే కదా వస్తుంది. చాలా మంది ఫెల్ట్ ఈవెన్ మోర్ అఫెండెడ్, ఓరి నాయనో ఈ పాట వెనకాల కాంటెక్స్ట్ ఇదే అని. మీరు అవును. గమనిస్తే లాస్ట్ 40 minutes లో 20 minutes మనం జాహ్నవి కపూర్ ఎపిసోడ్ గురించి మాట్లాడాలి, సినిమా గురించి ఎందుకురా ఇంకేం అదే మాట్లాడలేదు. ఎందుకు ఎందుకు అలాగా అంటే జనాలు ఈ సినిమా ఒక్క అదే సినిమాకి ఎందుకు కావాలని అంత కావాలని అవసరం? పిన్ పాయింట్ చేయట్లేదు, అదే చెప్తున్నాను, కావాలని పిన్ పాయింట్ చేయట్లేదు, కావాలని పిన్ పాయింట్ చేసి మాట్లాడట్లేదు. బట్ వెన్ సంథింగ్ ఈస్ రాంగ్ వీ హ్యావ్ టు సే ఇట్ ఈస్ రాంగ్, వీ కెనాట్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఆ రోజులు పోయాయి. when something is definitely wrong, we have to point it out, because this movie, that Janhvi Kapoor characters is actually showing a bad name to the untouchables of this country. వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇలానే ఆలోచిస్తారు, వీళ్ళు మీకు అర్థమవుతుందని ఏం చెప్తున్నాను, ఆ లెవెల్కి నువ్వు వెళ్ళిపోయారు. జాన్వీ కపూర్స్ క్యారెక్టర్ అర్థమైంది లేదు, నాకు అర్థమవుతుంది నువ్వు ఏం చెప్తున్నావు. ఎందుకంటే మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకటి మీకు ఆల్రెడీ చెప్పాను కదా జయభీమ్ గురించి, ఇంకోటి మలయాళంలో ఒక సినిమా వచ్చింది జనగణమన అని. జనగణమన చూసాను నేను. అందులో ఒక దగ్గర ఈ నలుగురు చంపేశారు అంటే చివరికి జడ్జి అంటాడు, వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. కానీ అప్పుడు పృథ్వీరాజ్ ఆపి అంటాడు, వాట్ డిడ్ యూ సే, కెన్ యూ రిపీట్ దాట్ అనగానే అప్పుడు జడ్జి కొంచెం వెనక్కి తగ్గి ఐమ్ సారీ అంటే అంటాడు, ఆనరబుల్ జడ్జిగా కూర్చున్న మీరే వీళ్ళని చూస్తే వీళ్ళు ఇలాంటి వాళ్ళని మీరు డిసైడ్ చేస్తున్నారు, ఈ కంట్రీలో ఐడెంటిటీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అందులో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోద్ది అనమాట. అవునవును. ఐ డైడ్ బికాస్ ఆఫ్ మై ఐడెంటిటీ అని చచ్చిపోద్ది. ఆ చెప్పు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అలాంటి ఎలిమెంట్స్ ని చాలా సెన్సిటివ్ ఎక్స్ప్లోర్ చేయాలి బ్రో. మీరు ఒక పక్కనేమో మాకు గుర్తింపే లేదని చెప్పి దాని పక్కన వెళ్ళండి ఒక లవ్ స్టోరీ రాసి, వై ఆర్ యూ మేకింగ్ అ విలన్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. సి మీరు అనవసరంగా 3 hours మూవీ, లిటరల్గా 3 hours మూవీ, అందులో జాన్వీ కపూర్ క్యారెక్టర్ అంతా హార్డ్లీ 15-20 minutes. వై ఇస్ ఎవ్రీబడి టాకింగ్ ఓన్లీ అబౌట్ దట్? మంచి పాయింట్ డైల్యూట్ అయిపోయినట్టే కదా అనవసరంగా. బుజ్జిబాబు 3 అదే years నా బాధరా. అదే బేసిక్ గా ఈవెన్ దట్స్ వాట్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్. అంటే it's so sad that people forget about all the good things in the movie, Yes. good dialogues in the movie, good scenes in the movie. And it's sad that అంటే నువ్వు చెప్పింది valid point era. There is that very strong angle to for your point, very strong angle for your point. I totally see that. సో గైస్ ఇప్పుడు అంటే బాటమ్ లైన్ ఏంటంటే ఈ డిస్కషన్ లో మేము ఏం మాట్లాడామో, దేని గురించి మాట్లాడామో, అసలు సినిమా గురించి మాట్లాడామా లేకపోతే ఓన్లీ సినిమాలో ఒక ఆస్పెక్ట్ గురించి మాట్లాడామా అనేది నాకైతే అర్థం కాలేదు. బేసిక్ గా నేను ఏదో డిస్కస్ చేద్దామని వచ్చి ఏదో డిస్కస్ చేసినట్టు అనిపించింది నాకు. ఓ పని చేద్దాం బ్రో, కాసేపు సినిమాలో అసలు జాన్వీ కపూర్ వస్తుడు లేదే అన్నట్టు డిసైడ్ అయ్యి మిగతా సినిమా గురించి మాట్లాడదాం. నాకైతే సినిమాలో జాన్వీ కపూర్ లేదురా. నేను ఆ ఉద్దేశంతోనే మాట్లాడా ఫస్ట్ నుంచి. మిగతా సినిమా గురించి మాట్లాడదాం. మీరు క్రికెటింగ్ షాట్స్ అవన్నీ ఎలా అనిపించేది? వాళ్ళు బాగా సీజీఐ యూజ్ చేసి సీజీఐ బాల్స్ కొట్టించారు ఎటు పడతట్టు. యు ఆర్ ఓకే విత్ దట్? I was okay with that, right? It's just a mass cricketing shot కదా. I have no see basic గా నేను ఈ మూవీ చూసేటప్పుడు రా బేసికలీ
somehow I see I have complaint on నాకు రెండు కంప్లైంట్స్ రా మూవీలో. జాన్వీ కపూర్ ఎపిసోడ్ ఒకటి, అండ్ ద సెకండ్ ఎపిసోడ్ ఇస్ ద లాస్ట్ రన్నింగ్ రేస్. రన్నింగ్ రేస్, ఆ రేస్ యా. లో కింద పడిపోవడం, అది నా కంప్లైంట్ అది కూడా. అండ్ వై దట్ రన్నింగ్ రేస్ ఇస్ లైక్ హ్యావ్ టు బి దట్ నేషనల్ పైట్రియాటిక్, అది నాకు ఎక్కలేదు. అది అవి రెండు. ఇంకోటి ఏంటంటే, నీకు తెలుసో లేదో నాకు తెలియదు, మై బిగ్గెస్ట్ ఫియర్ బిఫోర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద థియేటర్, నాకు ఈ సినిమాలో మనోడికి కాళ్ళు పోతాయని తెలుసు. అలా తెలుసు, నాలాగే చాలా మందికి తెలుసు. అదేలా ఎందుకంటే అది లీక్ అయింది బయట. అట్లా లీక్ అయింది? రామ్ చరణ్ కి కాళ్ళు ఉండవు అనేది లీక్ అయింది. రెండు కాళ్ళు ఉండవు ఈ సినిమాలో అనేది లీక్ అయింది. ఓకే. చాలా స్ట్రాంగ్ గా లీక్ అయింది. సో నేను థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు మై బిగ్గెస్ట్ క్వశ్చన్ వాజ్, ఓకే ఒకవేళ ఈ రూమర్ కనుక కరెక్ట్ అయ్యి రామ్ చరణ్ కి కాళ్ళు లేకపోతే అది ఎలా కన్విన్స్ చేస్తాడు బుచ్చి బాబు? ఒకవేళ పొరపాటున ఎవరైనా వచ్చి మనోడి కాళ్ళు నరికేయడాలు, మనోడిని బస్సుతో కాళ్ళ మీద తొక్కేయడాలు, అలాంటి సీన్లు చూపిస్తే మాత్రం క్రింజ్ మ్యాక్స్. నాకు చాలా చిరాకు వచ్చి నేను థియేటర్ లోంచి వాకౌట్ చేసేస్తా. ద మెయిన్ ఆస్పెక్ట్ ఇస్, హౌ ఆర్ యూ గోయింగ్ టు షో హీరో లైక్ రామ్ చరణ్ వితౌట్ లెగ్స్? అంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు కన్విన్స్ అనే మైండ్ సెట్ తో వెళ్ళాను రా. నాకు కాలు మీద కొట్టి మనోడి నర్వ్ చితికిపోతే హాస్పిటల్ సీన్ ఉంది చూడు, నేనేమంటున్నానంటే, ఊరిని అమ్మ ఇలా కన్విన్స్ చేసేస్తున్నావా, సో ఇట్లా వెళ్ళిపోతున్నావా అనమాట. సో మనోడికి ఇప్పుడు కాలు పని చేయదు, అందుకని మనోడు స్ప్రింటర్ అవుతాడు, పారాలింపిక్స్ లోకి వెళ్తాడు అది అని. నేను షాక్ ఎక్కడ తిన్నానంటే, నేను ఫిక్స్ అయిపోయాను రా మైండ్ లో మెంటల్ గా, ఓకే ఇలా తీసేసావు అనమాట మనోడి కాలు అని ఫిక్స్ అయిపోయాను. ఓకే. నేను షాక్ ఎక్కడేనంటే, లిటరల్ గా కాలు తీసేస్తాడు అనేది వాస్ మై షాకర్ అనమాట. అంటే లిటరల్ గా కాలు లేపేస్తున్నాం అనమాట అనేది మై షాకర్. కానీ అక్కడ ద బెస్ట్ పార్ట్ ఐ ఫెల్ట్ వాజ్, మనోడు ట్రైన్ దగ్గరకు వచ్చి ఇట్లా పట్టుకొని ఇట్లా ముందుకెళ్తాడు కదా. ముందుకెళ్ళినప్పుడు నేనేమనుకున్నానంటే, అంటే నేను కాలు బయట పెట్టినప్పుడు కూడా నేను కాలు తెగిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదురా. కానీ నాకు ద వే ద స్టాచ్యూ వాజ్ డిజైన్డ్, ద వే దట్ సీన్ వాజ్ కన్వేడ్, అండ్ ద వే రామ్ చరణ్ వాజ్ హ్యాపీ టు డూ దాట్, దానికి నేను ప్రీవియస్ గా కనెక్ట్ చేసుకుంటే మనోడికి కాలు ఇంకా వేరే, దెర్ ఇస్ నో అదర్ వే హీ కెన్ ప్లే ఎనీ అదర్ స్పోర్ట్ విత్ దట్ లెగ్. సో మనోడికి కాలు మీద బరువు వేయలేడని చెప్పేస్తారు కదా, ఎనీ అదర్ స్పోర్ట్ ప్లే చేయలేడు కాబట్టి ఇంకా వాడు, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ గో ఫర్ పారా ఒలింపిక్స్ అనేది. అండ్ అక్కడ డైలాగులు కూడా బాగా రాసుకున్నాడు అనిపించింది రా నాకైతే. మనోడికి ఆట అలవాటు, ఆట కొత్త కాదు, ఆట పాతే. మనోడికి ఆడడం నేర్చుకుంటాడు, కొండ ఎక్కి దిగిన ఇది ఉంది మనోడికి, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అదంతా కవర్ చేస్తాడు కదా. సో అక్కడ నేను అమ్మయ్య ఓకే, మరి చండాలంగా కన్విన్స్ చేయలేదు, కన్విన్స్ చేసావు, మరి సూపర్ గా ఎక్సలెంట్ గా కన్విన్స్ చేయలేదు, అలా అని మరీ దరిద్రంగా కన్విన్స్ చేయలేదు. సో ఐ వాజ్ ఓకే విత్ దట్ అని ఇంకా నేను ఐ వాజ్ హ్యాపీ. సో లాస్ట్ లో ఆ ట్రైన్ రావడం, ఆ సీన్స్ అన్ని నాకు మంచిగా అనిపించినాయి, ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ దట్ జర్నీ వాజ్. అండ్ లాస్ట్ లో రామ్ చరణ్ ని కుక్క పట్టుకొని లెగ్ లేకుండా సీన్ తీస్తాడు చూడు, దట్ వాస్ బ్యూటిఫుల్ ఫర్ మీ. బికాస్ ఆ ప్రాస్థెటిక్ లెగ్ లేకుండా ఏమీ లేకుండా డైరెక్ట్ గా కాలు తీసేసి కొంచెం వైట్ గడ్డం పెట్టి క్లోజ్అప్ వేయగానే పుడతామా ఏంటి మళ్ళా అంటాడు కదా. అసలు దట్ వాజ్ నైస్. నాకేంటంటే, అండ్ ఈ టోటల్ మూవీ చూసినప్పుడు రా, నాకు ఒక తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కన్నా మోర్ ఆఫ్ తమిళ్ ఫ్లేవర్ ఉన్న సినిమా చూసినట్టు అనిపించింది. ఓకే. ఆ ఐడెంటిటీ క్రైసిస్ అదంతా. సో ఓవరాల్ గా నాకు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే, నేను జాహ్నవి ఎపిసోడ్ ని పెద్ద స్ట్రెస్ అవ్వలేదు కాబట్టి, ఫర్ మీ వెన్ ఐ వాజ్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద మూవీ ఐ ఫెల్ట్ ఐ వాచ్డ్ ఎ ప్లెజెంట్ మూవీ. ఓకే. అండ్ ఐ హావ్ నో ఇరిటేషన్ కైండ్ ఆఫ్, ఇట్లా ఒక మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న సినిమాని మనం సరిగ్గా చూడకుండా థియేటర్ నుంచి బయటకు వస్తే ఆ ఇరిటేషన్ చూడు, ఆ ఒక రకమైన ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది చూడు. వార్ 2కి వచ్చింది అలాంటి ఫీలింగ్, ఇప్పుడు దీనికి రాజాసాబ్కి వచ్చింది అలాంటి ఫీలింగ్. సో ఆ ఫీలింగ్ ఉంటుంది చూడు, అలాంటిది లేదు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను. సో నేను ఆ రివ్యూలో చెప్పిన పాయింట్ కూడా ఏంటంటే, ఈ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ కి మీరు కన్విన్స్ అయ్యి బుచ్చిబాబు చూపించిన విధానానికి మీరు కన్విన్స్ అయితే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ విత్ వన్ ఫీలింగ్. మీరు కనుక కన్విన్స్ అవ్వకపోతే యూ విల్ నాట్ బి కన్విన్స్డ్. ఇప్పుడు చాలా మందికి ఆ కాల్ నరికేయడం సీన్ కన్విన్స్ అవ్వలేదు అనుకోరా, ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ద మూవీ వాస్ దట్ కదా, అది బిస్కెట్ అనిపిస్తుంది.
అంత అయిపోయిన తర్వాత బిస్కెట్ అనిపిస్తుంది. సో కానీ లేదులే. టు మై సర్ప్రైజ్ జనాలు బయటకు వచ్చి జాన్వీ కపూర్ ఎపిసోడ్ గురించి మాట్లాడడం వాజ్ మై సర్ప్రైజ్. ఓకే. బట్ ఐ టోటలీ అగ్రీ వై పీపుల్ ఆర్ అఫెండెడ్, వై పీపుల్ ఆర్ ఇప్పుడు నీ పాయింట్స్ కూడా కంప్లీట్లీ వ్యాలిడ్, వై యు ఆర్ పాయింటింగ్ అవుట్ ఆన్ సర్టన్ థింగ్స్. యా అండ్ ఐఎమ్ సాడ్ వీఆర్ వై ఇట్ వీఆర్ వాజ్ ఇన్ ది నాట్ సిచ్యుయేషన్. యా బీయింగ్ థాట్. అంటే అందరూ నాలాగా దాన్ని మర్చిపోలేదు. చాలా అంటే అందరూ కాదు, 90% ఆఫ్ ద పీపుల్ మర్చిపోలేదు అనేది నాకు నీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. అండ్ ద వే పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ అవుట్ సైడ్ ఇస్ వెరీ జెన్యూన్ నౌ. లైక్ ఆల్ ద ఫ్రస్ట్రేషన్ అండ్ ఆల్ ద థింగ్స్ దట్ ఈస్ జెన్యూన్ నౌ. యా ఓకే. నాకున్న ఇంకొక పెద్ద భయం ఏంటంటే లాస్ట్ పెద్ద 2 వేస్తాడని భయం వేస్తుంది. ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో పెద్ద 2. పెద్ద టూ ఏడని ముందే చెప్పాడు. ఓ చెప్ ముందే చెప్పాడు పెద్ద ఈజ్ అ కంప్లీటెడ్ స్టోరీ, దానికి పార్ట్ 2 అలాంటివి ఉండవు. ఇట్స్ అ జర్నీ ఆఫ్ అ గై who which starts at one point and ends at one point అని చెప్పాడు. ఓ చెప్పేసారా? ఓకే ఓకే. ఐ థరోలీ ఎంజాయిడ్ క్రికెటింగ్ ఎపిసోడ్స్ రా. ఐ థరోలీ ఎంజాయిడ్ కుస్తీ ఎపిసోడ్స్. ఓకే. బట్ ఐ ఫెల్ట్ అ లిటిల్ నాకు రన్నింగ్ ఎపిసోడ్. బట్ రామ్ చరణ్ యాక్చువల్లీ నాకు ఏమైపోయిందంటే 3 hours మూవీ కదా, నేను ఫస్ట్ హాఫ్ ఎండింగ్ చేసేది కుస్తీ దగ్గర స్టార్ట్ చేసేటప్పుడు, లైక్ కుస్తీ కన్ఫర్మ్ అయిన తర్వాత కుస్తీ నేర్చుకుంటున్నాడు అని. అవునవునవును. సో నాకు డౌట్ కదా, ఐ హ్యాడ్ అ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ హాఫ్ 1.5 hour ఉంది, కుస్తీ ఎంతకని చూపిస్తారు మీరు అని. కుస్తీ తప్ప ఇంకేం ఉండదు చూపించడానికి. వాట్ దే రియల్లీ డెడ్ వాజ్ కుస్తీ ఇంకెక్కువ పెడితే బాగుండు అనిపించింది నాకు. మనోడిది మామూలుగా ఇలా ఇలా ఒక పాటలో అయిపోద్ది, మస్తా మస్తా సాంగ్ లోనే కదా కుస్తీ కంప్లీట్ అయిపోద్ది. అంతా అయిపోతుంది, అక్కడే అయిపోతుంది. ఆ తర్వాత నేషనల్స్ కి వెళ్తాడు, ఇంకా ఆ తర్వాత డ్రామా మొదలైంది. ఇట్స్ అ ప్రాపర్ డ్రామా. ప్రాపర్ డ్రామా. దేర్ ఇస్ నో విలన్ ఇన్ ద స్టోరీ. ఇంకా అవునవును, ఇంకా అక్కడ నుంచి ఇంకా మనోడి ఫైట్ అంతే, ఒకటే ఫైట్. ఐ మీన్ జనాలతో ఫైట్, ఒకటే ఫైట్ ఉంది సినిమా మొత్తంలో. ఇంకెక్కడ రామ్ చరణ్ వేరేతో ఫైట్ చేసే సీన్స్ కూడా ఏమో. ఫైట్ అంటే నాట్ దట్ ఫర్ ఐడెంటిటీ ఫైట్. ఐడెంటిటీ ఫైట్. యా. సో ఆ రకంగా బాగానే వెళ్ళింది. ఫ్లో ప్రకారం సెకండ్ హాఫ్ లో బాగానే జరిగింది. అందుకే చెప్తున్నాను కదా, ఫర్ మీ ద మోస్ట్ మెమరబుల్ సీన్ ఇస్ ద ట్రైన్ సీన్. ట్రైన్ సీన్ మనోడు ఇట్లా బయటికి ఇలా వచ్చి కళ్ళులో పడితే ఓ మై గాడ్ ఇట్లా తీసుకెళ్తున్నాడు ఏంట్రా సినిమా అని అనుకున్నాను నేను. ఐ రియలీ గాట్ స్కేర్డ్ బికాస్ నీకు పాయింట్ తెలియదు కాబట్టి షుడ్ హావ్ గాట్ రియల్లీ. అంటే రామ్ చరణ్ has a lot of fans, మేబీ ఫ్యాన్స్ మైట్ నాట్ యాక్సెప్ట్ దిస్. నాకు అక్కడే చాలా నచ్చింది అనమాట, రామ్ చరణ్ స్టోరీలో ఈ పాయింట్ ఒప్పుకున్నాడా అని. బికాస్ వి ఆల్వేస్ షో అవర్ తెలుగు హీరోస్ ఆర్ సూపర్ హీరోస్. ఒక్క చిన్న చెమట తగలదు అంటే, ఎంతమందితో ఫైట్ చేసినా ఒక చిన్న దెబ్బ కూడా తగలదు. అలాంటిది కాల్ తీసేస్తున్నాడు హీరోకి అంటే అది చాలా పెద్ద విషయం అనిపించింది నాకు. అక్కడి నుంచి ఐ వాజ్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ అని. అక్కడ మెల్లిగా స్టాచ్యూలో రివీల్ చేస్తాడు దట్ ఈస్ అని. ఆ స్టాచ్యూ రివీల్ బాగుందిరా, యాక్చువల్లీ బాగా రివీల్ చేశాడు. యాక్చువల్లీ ఆ స్టాచ్యూ డిజైన్ కూడా చాలా బాగా చేశారు. ఒక చేతిలో బ్యాట్, అవును అవును, ఒక చేతిలో అంటే మనోడు క్రికెటర్. తర్వాత ఇక్కడికి వచ్చి చెస్ట్ ఏరియాకి వచ్చినప్పుడు ఏమో కుస్తీ లుక్, అవును కుస్తీ లుక్. కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు స్ప్రింటర్ లుక్. సో మూడు కలిపి బాగా వచ్చింది. సో ఇంకొకటి మనం మర్చిపోయిన పాయింట్ ఏంటంటే ఏఆర్ఆర్ మ్యూజిక్ రా. ఏఆర్ఆర్ మ్యూజిక్ నాకు లక్కీగా మంచి థియేటర్ లో పడింది. ఐ థరోలీ ఎంజాయ్డ్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్టర్ లాంగ్ టైం. మనోడు అంటే భలే కొట్టాడు అనిపించింది. అంటే ఎక్కడికక్కడ వేరియేషన్ ఇచ్చుకుంటూ, మ్యూజిక్ లో కూడా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇచ్చుకుంటూ, లైక్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్. చెయ్యి ఇట్లా పైకి లేపుతాడు చూడు, ఇట్లా ఒక్కొక్కడు దీంట్లోంచి ఇట్లా గుద్దుకుంటూ. దట్ సీన్ వాజ్ బ్రిలియంట్. అండ్ ఇంకోటి కూడా, మన గవర్నైడ్ వచ్చి చెయ్యి తొక్కుతాడు చూడు, కాలు ఇలా పట్టుకుంటే నేను చెయ్యి ఇట్లా తీసేలా చెయ్యి తొక్కుతాడు చూడు, కుస్తీ అంటే అని చెప్పి ఉంటావా పోతావా అని. అక్కడ ఒక సీనును మనోడు హాస్పిటల్లో ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాడు కదా, నేను ఫైనల్స్ ఆడతానంటే రే కొండ నా కొడక అంటే ఆగుతాడు కదా అప్పుడు దాకా. అండ్ ఇంకోటి కొండ నా కొడక నుంచి పెద్ది నువ్వు వెళ్ళురా ఈసారి ఆడటానికి అంటాడు చూడు. దెర్ ఆర్ సమ్ బ్రిలియంట్. నాకు అంటే నాలాగా మరి ఎంతమంది చూస్తారో తెలియదు కానీ నేను some subtle elements I kind of really enjoyed. అంటే అప్పుడు దాకా పేరు కూడా పెట్టి పిలవలేని ఒక కొండ జాతుడు, అరే కొండగానే కదా పిలుస్తారండి ఆ పెద్దిని. సో అలా అక్కడ నుంచి వాడి గేమ్ మీద ఒక రెస్పెక్ట్ తో ఒరే కొండ అనకుండా. ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ ఆ క్రికెట్ గేమ్ లో ఓడిపోతారు కదా,
అవును. మొత్తం అందరూ డబ్బులు పెడతారు అవతల టీం మీద, ఆ, ఆ, అయినా ఓడిస్తారు. ఎవ్రీబడి విల్ లూజ్ దేర్ మనీ, ఎవ్రీబడి విల్ బి క్రయింగ్, బట్ స్టిల్ దే అప్రిషియేట్ పెద్ది పెద్ది అని అవును. చెప్పి అప్రిషియేట్ చేస్తారు యాక్చువల్లీ చూడు. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది బ్రో. ఇప్పటి వరకు అందరూ విజయనగరము లేకపోతే బొబ్బిలో అని అరిచి అందరూ ఫస్ట్ టైం పెద్ది అనే పేరుతో అరుస్తున్నారు అంటాడు. యా, ఒక పేరు గుర్తింపు వచ్చింది అని. ఒక నీ ఆటకి ఆటేరా నీ గుర్తింపు అంటాడు చూడు, నీ ఆటే నీ గుర్తింపు అని. దెర్ ఆర్, అది చాలా స్ట్రాంగ్ డైలాగ్ రా అది. అవే బ్రో అవన్నీ. See, as a director, it is your responsibility to make sure that your content is not diluted. అది అది ఐ డోంట్ నో, నాకు ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కదా బ్రో. సి అప్పటి వరకు అంటే బొబ్బిలి విజయనగరం అని అరిచే జనాలు సడన్ గా పెద్ద పెద్ద ఎందుకు అరుస్తుంది? ఎందుకంటే పెద్ద అలా ఆడాడు. వాళ్ళ ఊరు వాళ్ళు డబ్బులు పెట్టి ఓడిపోయిన తర్వాత కూడా కన్నీళ్లు కూడా పెట్టుకొని మళ్ళీ ఆడిస్తున్నారు. వాడి యా, పేరే అరుస్తూ ఉంటారు. దట్ ఈస్ వెన్ ఈ రియలైజెస్ కదా నా ఆటే నా గుర్తింపు అని. సో ఇలాంటి బ్యూటిఫుల్ పాయింట్స్ అది ఇక్కడే రాసి బేసిక్ గా అగైన్ ఐ గో బ్యాక్ టు ద సేమ్ పాయింట్. ఇప్పుడు బేసిక్ గా నా సైడ్ నుంచి నేను జాహ్నవి కపూర్ ఎపిసోడ్ కి పెద్ద వెయిటేజ్ ఇవ్వలేదు, అసలు వెయిటేజ్ ఇవ్వలేదు. కాబట్టి నాకు మిగతా ఇవన్నీ కనిపించినాయి వినిపించినాయి. ఐ వాజ్ అబౌట్ టు ఎంజాయ్, ఐ వాజ్ ఎంజాయింగ్ ద మూవీ బికాస్ ఐ టోటలీ ట్రైలర్ చూసిన తర్వాత నేను జాహ్నవి కపూర్ క్యారెక్టర్ కంప్లీట్ గా మర్చిపోయాను రా అసలు. నాకు ఆ అమ్మాయి ఈవెన్ దో షీఈ్ లైక్ ఎక్స్పోజింగ్ ఆర్ వాట్ ఎవర్, లైక్ కెమెరా యాంగిల్స్ అలా ఉన్నా, నేను దాన్ని సరే ఇంకా ఈ నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో చూపించండి అనే మైండ్ సెట్ లోనే చూశాను. కానీ నేను దానికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వలేదు. అంటే ఐ డెంట్ సీ దాట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ఆబ్జెక్టిఫైయింగ్. అండ్ అంటే నువ్వు చెప్పిన ఐడెంటిటీ, దట్స్ అ వెరీ స్ట్రాంగ్ పాయింట్ నువ్వు మాట్లాడింది. ఐ థింక్ ఎవ్రీబడి ఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ స్ట్రాంగ్ పాయింట్. ఐడెంటిటీ అంటూ ఇట్లా చూపించడం వాజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ అని. యా, అబ్సల్యూట్లీ, దట్స్ అ వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఫర్ బట్ మీ. ఆ ఒక్క పాయింట్ వల్ల ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్ని జనాలు ఏదర్ మిస్ చేశారు ఆర్ దే డి నాట్ ఈవెన్ ఐ రియలైజ్. హోప్ మరి కట్ ఎలా చేశారో తెలీదు, ఏ సీన్స్ కట్ చేశారో తెలీదు. ఇది కూడా గిమ్మికే బ్రో. ఇప్పుడు జనాలు ఏం కట్ చేసాడు మళ్ళీ 300 రూపాయలు పెట్టుకొని లేదు, ఇవన్నీ చూస్తారా? కట్ చేసాము అని చెప్తున్నారు మరి. ఐ డోంట్ కట్ నో, చేశారు. ఐ డోంట్ నో. ఐ డోంట్ నో, బట్ ఐ వుడ్ లైక్ టు వాచ్ ద మూవీ వన్ మోర్ టైమ్. I would like to watch the movie one more time just to feel Ram Charan's performance one more time. ఓకే. And ARR and Ram Charan కోసమే, అంటే జగ్గు, ARR, రామ్ చరణ్, గౌర్ నాయుడు, వీళ్ళు నలుగురు కోసం ఐ వాంట్ టు వాచ్ ద మూవీ వన్ మోర్ టైం. సరే బ్రో చూడండి. అండ్ అరే ఇంకోటి, బేసిక్ గా నేను ఎప్పుడు కెమెరా యాంగిల్స్ కానీ కెమెరామెన్ గురించి కానీ కొన్ని షార్ట్స్ గురించి కానీ నార్మల్ గా మాట్లాడను. బేసిక్ గా ఫర్ మీ ఐ డోంట్ రియల్లీ కేర్. కానీ ఈ సినిమాలో దెర్ ఆర్ సమ్ సీన్స్ టార్చ్ లైట్ తీసేసి ఇలా పేపర్ లెక్క నిప్పెలిగిచ్చి ఇలా ఇసురుతారు చూడు గాల్లోకి, పేపర్ ఇలా కాలిపోతున్న పేపర్ లో మనం రివీల్ చేస్తారు చూడు. వాట్ లవ్లీ షాట్ రా అది, అసలు లవ్లీ షాట్ అది. ఇంకోటి, మసా మసా సాంగ్ ముందు వాడిని ఇట్లా ఇసిరేస్తాడు కదా, ఈ పట్టు పేరు అని చెప్పి ఇట్లా ఇసిరేస్తే మనోడు ఫుల్ బాడీ ఇట్లా దిగుతాడు చూడు. బ్రిలియంట్ షాట్ అది కూడా, లైక్ బ్రిలియంట్ షాట్ అది కూడా. ఓకే. కెమెరా వర్క్ చాలా బాగుంది సినిమాలో. చాలా ఇంకొకటి, మంది నువ్వు విన్నది వాడనింది ఒకటే అనే డైలాగ్ ఉంటుంది చూడు. ఏంటి వాడనింది నేను విన్నది ఒకటేనంట అనగానే ఇంకోటి, వాడనింది నువ్వు వినింది ఒకటే అంటాడు. కొన్ని డైలాగ్స్ నేను ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ వైల్ వాచింగ్. నాకు కుస్తీ ఎపిసోడ్ వాజ్ మై ఫేవరెట్ రా, అన్డౌటెడ్లీ. నేను I'll undoubtedly say I didn't see any cringe in that or anything in that. Kusti episode was my favorite. కొంతమంది ఆ క్రాస్ ఓవర్ కుస్తీ ఎపిసోడ్ లో క్రాస్ ఓవర్ వాజ్ ఆల్సో కంప్లైంట్ అంటున్నారు కానీ, బట్ ఐ లవ్డ్ ఇట్, ఐ ఎంజాయ్డ్ ఇట్. క్రాస్ ఓవర్ అయితే నాకు క్రాస్ ఓవర్ అర్థం కాలేదు. ఒక పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆఫ్ కోర్స్ వేరే వాళ్ళ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రంట్ ఫుట్ ఎలా ఆడి, అదంతా జస్ట్ హైప్ రా అంతే. అది అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోవడానికి కూడా పెద్ద ప్రయత్నించు. అక్కడ అర్థం కావడానికి ఏం లేదు, జస్ట్ హైప్, జస్ట్ ఎలివేషన్ అంతే. నేను ఇంకా ఏమనుకున్నాను తెలుసా, లాస్ట్ లో మనోడు రన్ చేస్తున్నప్పుడు ఐ థాట్ హీ విల్ మిక్స్ క్రికెట్ అండ్ కుస్తీ అక్కడ. అంటే మనోడు రన్ చేస్తున్నప్పుడు అక్కడ వికెట్స్ కనపడతాయేమో, ఆ రన్ తీయాలి మనం ఇప్పుడు ఎలా అయినా అవుట్ అయిపోకుండా అన్న దీంతో పరిగెడతాడేమో, ఆ కింద పడిపోయినప్పుడు కుస్తీ గుర్తొస్తుందేమో, కుస్తీ గుర్తొచ్చినప్పుడు ఇట్లా లెగవాలి అని లెగుస్తాడేమో, అక్కడ కూడా మిక్స్ చేస్తాడేమో. దట్ వుడ్ హావ్ గివెన్ అబ్సల్యూట్ హై అనుకున్నా. కాకపోతే దాన్ని ఓన్లీ రన్నింగ్ రేస్ లాగా పెట్టేశాడు కదా, ప్యూర్ రన్నింగ్ రేస్ లాగా. సో అక్కడ ఐ వాజ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దట్ క్రాస్ ఓవర్
అథ్లీట్ థింగ్ అనమాట. సో గైస్ మొత్తానికి సర్లేండి కానీ సి పెద్ది ఇస్ నాట్ అ బ్యాడ్ మూవీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. మనం థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక చిరాకు దరిద్రం అలాంటి ఫీలింగ్ రావు. అంటే ఇన్ మై పర్స్పెక్టివ్ దెర్ ఆర్ సీన్స్ విచ్ ఆర్ బీయింగ్ లైక్ పాయింటెడ్ అవుట్ అబౌట్. ఇప్పుడు మన వంశీ మాట్లాడిన సీన్స్ కూడా. సో దాన్ని ఎవరు ఏ విధంగా ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి మేబీ వీ కెన్ వరీ అబౌట్ ఇట్ ఆర్ స్ట్రెస్ అబౌట్ ఇట్ ఆర్ ఫీల్ అబౌట్ ఇట్ ఆర్ అదంతా వాళ్ళ దీనికి మనం వదిలేయచ్చు అనుకుంటా. అండ్ బయట ఇప్పుడు రివ్యూవర్ల గురించి కూడా ఏదో రచ్చ నడుస్తుంది. అండ్ నాకు పర్సనల్ గా నన్ను అడిగితే ఒక చిన్న బాటమ్ లైన్ థింగ్ ఏంటంటే, ఒక సినిమా గురించి మనం డబ్బులు పెట్టి ఒక 3 hours ఎంజాయ్ చేసి వస్తాము. బాగుంటే బాగుందని చెప్తాం, బాగాలేదని చెప్తాం. ఒక 1 day లో మర్చిపోతే బెటర్ ఏమో. దాని గురించి మనం అంత స్ట్రెస్ అయ్యి మన పర్సనల్ లైఫ్, మన పర్సనల్ స్పేస్ లోకి సినిమాని తీసుకొచ్చేసి అంత ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో ఒక సినిమా గురించి అనేది నా ఫీలింగ్. You either enjoy it, you love it or hate it. You talk about it once you come out and talk about the movie, but not పర్సనల్ పీపుల్ గురించి వాళ్ళ గురించి కాకుండా సినిమా గురించి మాట్లాడి అక్కడ వదిలేస్తే మంచిదేమో. దాన్ని మరీ మన పర్సనల్ స్పేస్ లాగా దాకా తెచ్చేసుకొని అంత అవసరం లేదేమో అని నా ఫీలింగ్. బట్ మేబీ పీపుల్ మైట్ హ్యావ్. సో సినిమా పిక్చర్ సైడ్ నుంచి మాకు సినిమా అంటే ఇంతే. సినిమా ఇస్ సినిమా. మేము సినిమా చూస్తాం, బాగుంటే బాగుందని చెప్తాం, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాం, దాని గురించి మాట్లాడుకుంటాం, కొట్టుకుంటాం. ఆఫ్టర్ లెట్స్ టాక్ విల్ ఫర్గెట్ అబౌట్ ఇట్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మూవీ. ఇట్ విల్ బి అ మెమరీ. ఈ సినిమా పెద్ద సినిమా విల్ బి అ మెమరీ, బట్ ఇట్ విల్ నాట్ నెవర్ కమ్ టు మై పర్సనల్ స్పేస్. ఒకళ్ళ గురి కొట్టేసి సినిమాని ఇలా అంటావా, చంపేస్తారు నేను, అంత దాకా అంత పర్సనల్ స్పేస్ దాకా సినిమాని మనం పట్టుకురాం. వి లవ్ సినిమా యాజ్ సినిమా, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. పెద్ద ఈజ్ ఆల్సో ద సేమ్. వి లవ్ సినిమా యాజ్ సినిమా. దట్స్ ఇట్. సో మీకు ఎలా అందరూ అనిపించింది? లైట్ తీసుకోండి, ప్లెజెంట్ గా ఉండండి, హ్యాపీగా ఉండండి, పెద్ద స్ట్రెస్ అవ్వకండి. ఓకే, ద పీపుల్ హూ ఎవర్ ఆర్ స్ట్రెస్సింగ్ ఆల్సో లైట్ తీసుకోండి, పెద్ద స్ట్రెస్ అవ్వకండి. ఓకే, సినిమా ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత జనాలు డిసైడ్ చేస్తారు. అది ఆడే రకంగా జనాల రకంగా ఆడతారు. ప్రొడ్యూసర్లు నెంబర్స్ ఏవో వేస్తారు, ఆ డబ్బు మనకు రాదు. ఓకే, 1 పైసా కూడా మనకు ఎవరు ఇవ్వరు. సో అది పోస్టర్ లో చూసి ఓకే అని వదిలేసుకోండి తప్ప దాని గురించి ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి. ఓకే, మనం ఏం చేయాలనుకున్నా ప్రొడ్యూసర్స్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఆడియన్స్ విల్ డిసైడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఆడియన్స్ ఆర్ ద అల్టిమేట్ జడ్జెస్. నో రివ్యూవర్ కెన్ స్టాప్ సక్సెస్ ఆఫ్ ఎనీ మూవీ ఆర్ no producer can stop the failure of any movie even by doing whatever they want to do. Examples ఉన్నాయి అలాంటివి. Peddi also will either audience paranga whatever audience will decide the fate of the movie. అంతేగాని ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి డూడ్స్. జస్ట్ కీప్ ఇట్ కూల్. పీస్ అవుట్. హ్యాపీ, బీ హ్యాపీ. అదనమాట బాటమ్ లైన్. ఓకే, బాయ్ బ్రో. అదేరా మనం మళ్ళీ అబ్సెషన్ మీద we have to talk about obsession. సరే. So obsession let's talk వస్తది. Obsession let's talk will be మంచి. I'm literally waiting to talk about that movie with Vamsi. సరే, అది మనం మంచి చేద్దాం. కిక్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఓకే గైస్, ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. Bye. సో ఇదన్నమాట పెద్ది. మీకు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి at the end of the day. Thank you so much. Bye.